ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరియర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో రైట్ నౌ నాతో పాటు ఎవరున్నారంటే ఎంతోమంది ప్రాణాలను కాపాడిన స్పైడర్ మోన్ ఉన్నాడనమాట మనతో పాటు. ఇంగ్లీష్ వాళ్ళకి స్పైడర్ మ్యాన్ ఎలాగో మనకి తెలుగు వాళ్ళకి స్పైడర్ మోన్. సో యాక్చువల్లీ మనోడు ఎంతోమంది ప్రాణాలను కాపాడాడు ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకుని. సో అంత చిన్న వయసులో ఒక సూపర్ హీరో రోల్ ప్లే చేయడం వెనక అతని తాపత్రయం, అతని తపన, అతని దానికి ఇన్స్పిరేషన్ ఎవరో కూడా అడుగుదాం, మాట్లాడదాం. అలియాస్ సూరజ్ అనమాట. హాయ్ బ్రో. హలో అండి. బాగున్నావా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కోసం రివీల్ చేస్తావు ఫేస్? అప్పుడే చేయాలని అయితే అనుకుంటలేదు. లేదు, మా కోసం రివీల్ చేయాలి. తీయాలంటారా? తప్పదు. ఓకే, బట్ వద్దులే. యాక్చువల్లీ స్పైడర్ మ్యాన్ ఎవరో తెలిసిపోయిన తర్వాత థ్రిల్ ఉండదు. సినిమాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం కదా, ఇక్కడ కూడా స్పైడర్ మోన్ ఎవరో తెలియకూడదు. బట్ సీరియస్లీ సో అంటే చాలా హిలేరియస్గా ఉంటాయి, ఫన్. లైక్ అంటే మనం హృదయ కాలేయం సినిమా చూసాం, చాలా మంది స్టార్టింగ్ ఏంటి కంటెంట్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఏంటి ఇదేం సినిమా అని. బట్ ఆ ప్యారడీ ఆ చిన్న ఉంటది కదా, రెగ్యులర్ క్రింజ్ తో పోల్చుకుంటే ఇది చాలా హెల్దీ కామెడీ. అసలు ఎలా వచ్చింది ఐడియా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా అసలు నేను నార్మల్గా టెక్ రీల్స్ చేసుకుంటుంటాను. అసలు నాకు ఈ ఐడియా అన్నది మైండ్లో లేదు. అండ్ సడన్గా నాకు రీచ్ రావట్లేదు, ఏం చేద్దామని ఆలోచిస్తుంటే మా మమ్మీ మా చెల్లికి స్పూన్ ఎలా పట్టుకోవాలో నేర్పిస్తున్నారు. తను చిన్నపిల్ల, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదువుతుంది, సారీ సెకండ్ క్లాస్ చదువుతుంది. తనకి స్పూన్ ఎలా పట్టుకోవాలని నేర్పిస్తుంటే సరే ఒకసారి ట్రై చేద్దాం ఫన్నీగా అని చెప్పేసి నేను మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆలోచిస్తున్నాను. సరే ముందు మెట్లతోనే మొదలెడదామని మెట్ల వీడియో చేశాను. అంటే ఎడిట్ చేస్తున్నప్పుడు మెట్ల మీద నుంచి పడిపోతున్నప్పుడు ఎవరినైనా చూపించాలి కదా అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే ఆ మెట్ల మీద నుంచి పడిపోయి చనిపోయిన యువకుడు అని చెప్పేసి ఒక న్యూస్ ఆర్టికల్ ఏదో వచ్చింది. సరే ఈ చచ్చిపోయిన టాపిక్ కూడా మన దాంట్లో యాడ్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి అసలు చేసి వదిలాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నైట్కి నైట్ అంతా వైరల్ అయిపోద్దని. ఇంకప్పటి నుంచి అందరినీ కాపాడడమే నా డ్యూటీ కింద పెట్టుకున్నా. కానీ అసలు ప్రపంచంలో ఎక్కడా లేని చావులని నీ రీల్స్ లోనే ఉంటాయి కదా, ఎలా చచ్చిపోతారు, ఇన్ని రకాలుగా చచ్చిపోతారా. ఫైనల్ డెస్టినేషన్ మూవీ చూసాను నేను, అందులో కూడా ఇన్ని రకాలుగా చచ్చిపోతారని తెలియదు నాకు. అందరూ చెప్తుంటారు అసలు ఏంటి బ్రో ఐడియాస్ ఇస్తున్నావు ఏంటి చచ్చిపోవడానికి, మమ్మల్ని ఎందుకు చంపేస్తున్నావు అంటుంటారు. కానీ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు నిజంగా బాగా. సీరియస్లీ కార్ డోర్ తీయడం తెలియక చాలా మంది ఫ్లిప్ చేసి మెడేరికి చచ్చిపోతారు, మంచం మీద దొర్లి లేవడం రాక చచ్చిపోతారు, కుర్చీ నుంచి లేవలేక చచ్చిపోతారు, ఎలా అయినా చచ్చిపోతారు ఎండ్ ఆఫ్ ద డే. నువ్వు సేవ్ చేసే వరకు చచ్చిపోతానే ఉంటారు, నువ్వు సేవ్ చేయాలి అల్టిమేట్లీ. సూపర్, అసలు హిలేరియస్ కామెడీ. అసలు ప్రతి రీలు ఒకదాని మించి ఉంటుంది అనమాట, ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. ఇప్పుడు మనం మోస్ట్లీ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే వాళ్ళు ఊరికే అంటే ఏదో ఒకటి మాట్లాడుతూ అలా గడిపే వాళ్ళు ఉంటారు. బట్ మంచి యూనిక్ కాన్సెప్ట్ ఒకటి తీసుకుని, ఒక సింపుల్ కాన్సెప్ట్ తీసుకుని సూపర్. అసలు స్పైడర్ మ్యాన్ ఎందుకు? చాలా మంది ఉన్నారు కదా, సూపర్ మ్యాన్ ఉన్నాడు, బ్యాట్‌మ్యాన్. నార్మల్గా నేను మార్వెల్ ఫ్యాన్ అండ్ స్పైడర్ మ్యాన్ కలెక్షన్ నా దగ్గర ఉంటుంది ఎక్కువ. మార్వెల్ కనెక్షన్ చెప్పాలని చాలా ఉంటుంది. ఆ వీడియోస్లో కూడా నా పోస్టర్స్లో మీరు బ్యాక్ సైడ్ వాల్ పోస్టర్స్ చూస్తే మొత్తం మార్వెల్ ఉంటాయి. సో మాస్క్ ఎందుకు పెట్టుకుంటున్నానంటే నాకు ముందు నా మీద నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు, నా లుక్స్ ఎలాగ జడ్జ్ చేస్తారు ఏంటన్నది. సో ఇది ఉంటే నా లుక్స్ ఎవరో జడ్జ్ చేయలేరు. అండ్ మాస్క్ వెనకాల ఉన్నది ఎవరు అని చెప్పేసి అందరికీ తెలియాలంటే కంపల్సరీ లాస్ట్ వరకు చూస్తారు, ఒక క్యూరియాసిటీ అనేది ఉంటుంది వాళ్ళకి. సో దానికి కూడా మాస్క్ పెట్టుకుంటున్నాను. ఎప్పుడు రివీల్ చేద్దామని అసలు ఒరిజినల్లీ? అండ్ పర్సెంట్ అయితే నేను స్టార్ట్ చేసినప్పుడు అసలు రివీల్ చేయకూడదు అనుకున్నాను, కానీ ఇంత పాపులారిటీ వచ్చింది. మా ఇంట్లో కూడా రీసెంట్గానే తెలిసింది. సో ఇంట్లో వాళ్ళకి కూడా రీసెంట్గా అసలు ఒక 20K వరకు ఇంట్లో తెలీదు. ఆఫ్టర్ ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా సరే చూపించు ఇంకెన్ని రోజులు అనేసి అంటున్నారు. నేను 100K అనుకుంటున్నాను. అప్పుడు పరిస్థితులు బట్టి చెయ్యాలా వద్దన్నది అప్పుడు ఆలోచిస్తాను. పోనీ ఒకవేళ ఫిక్స్ అయితే ఒకసారి ఆడియన్స్కే చెప్పొచ్చు కదా, నేను ఇక్కడికి ఇంత సబ్స్క్రైబర్స్ నాకు వస్తే నేను రివీల్ చేస్తాను నా 100K. ఇంకా అందరికీ చెప్తున్నా మ్యాక్సిమం 100K అనేసి చెప్తున్నాను. ఇంకా మ్యాక్సిమం 100K వస్తే కంపల్సరీ ఒక రేంజ్లో రివీల్ చేద్దాం. అంత గొప్ప ఫేస్ అయితే కాదు, ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టకండి. చాలా బాగున్నాయి. యాక్చువల్లీ నాకు ఇది మనసారా సినిమాని చూసి ఇన్స్పైర్ అయినట్టు అనిపిస్తుంది నాకు. అయ్యో, మనసారా సినిమాలో ఫస్ట్ మొహం చూపించేస్తే అమ్మాయి ఏమనుకుంటుందో అని చెప్పి మాస్క్ పెట్టి ముందు ఆ అమ్మాయిని ప్రిపేర్ చేస్తాడు. వీడు మరీ వర్స్ట్ గా ఉంటాడా అని ప్రిపేర్ చేసి ఒకసారి తీసిన తర్వాత బాగున్నావు అని అంటది. నువ్వు కూడా అదే ప్లాన్. ఇప్పుడు దాకా నా లుక్స్ మీద నాకు నమ్మకం లేదని చెప్పి అద్భుతంగా ఉన్నాడని చెప్పి నీ లేడీ ఫాలోవర్స్ అందరూ ఒకసారి ప్రపోజల్స్ గా మారాలని. మరి అంత
ఆశ లేదండి నాకు. యా. సో ప్రాపర్ రాజమండ్రా? ప్రాపర్ రాజమండ్రి ఉన్నది. సో ఏంటి అసలు ఏం చదువుకున్నది ఏంటి? నేను బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ చేశాను రాజమండ్రి జిఎస్ఎల్ కాలేజ్లోనే. జాబ్ ఆపర్చునిటీస్ ప్రెసెంట్ అయితే అంతేం లేవండి. బిజినెస్ అయితే మా డాడీ బిజినెస్ కంటిన్యూ చేసుకుంటున్నాను అలాగా. ఏంటి బిజినెస్? 2 బిజినెసెస్ ఉన్నాయి. మా డాడీది ట్రేడింగ్ బిజినెస్ ఉంది. అంటే ఒక దగ్గర ఆయిల్ కొని కొంచెం ప్రాఫిట్ వచ్చాక అది వేరే ఫ్యాక్టరీకి అమ్ముతారు. ఓకే. అండ్ నాది ఆల్ ఓవర్ ఏపీ నేను వేస్ట్ ఆయిల్ కలెక్షన్ బిజినెస్ ఉంది. అంటే కుకింగ్ ఆయిల్ని కలెక్ట్ చేసి మేము దాన్ని చెన్నై కంపెనీస్కి పంపుతాం. వాళ్ళు దాన్ని బయోడీజిల్ కింద తయారు చేస్తారు. కుకింగ్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? వేస్టేజ్ ఆయిల్ అంటే స్వీట్ షాప్స్, రెస్టారెంట్స్ ఉంటాయి కదా, వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటాం. అంటే వాళ్ళు ఇచ్చేస్తారా? మేము మేము వాళ్ళకి ఇంత ప్రైస్ అని పే చేస్తాం. అండ్ వాళ్ళకి గవర్నమెంట్ సర్టిఫైడ్ లైసెన్స్ ఉంటాయి, బిల్స్ లైసెన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర పర్చేస్ చేస్తాం. అంటే నేను విన్నది ఏంటంటే మోస్ట్లీ నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవుద్ది కాబట్టి అదే ఆయిల్ ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి మేము బిల్స్, సర్టిఫికెట్స్, లైసెన్స్ కంపల్సరీ మెయింటైన్ చేస్తాం. ఎప్పటికప్పుడు అవి రెన్యువల్ చేయించుకోవాలి. మీరు చెప్పినట్టు అలా తీసుకునే వాళ్ళు ఉంటారు. బయట సమోసాలకి వాటికి వాడేస్తుంటారు. కొంచెం చూసుకోండి, అయితే చచ్చిపోతారు. మళ్ళీ నేను కాబట్టి నేను ఎలా చచ్చిపోతానంటావు బ్రో? నాకు తెలుసుకోవాలనుంది. నాకు ఏ పాసిబిలిటీస్ ఉన్నాయంట ఈ స్టూడియోలో ఎలా తిరుగుతున్నప్పుడు? ఈ కుర్చీ గుద్దుకుని చచ్చిపోతానా ఎలా? అది ఇంత సడన్ గా అంటే కష్టం అండి, చెప్పలేము. కొంచెం అనలైజ్ చేసి అర్థం చేసుకోవాలా. నాకు వెళ్ళిపోయేలోపు ఒక 10 టిప్స్ చెప్పు, సేఫ్ టిప్స్. నేను ఆ 10 రకాలుగా చావు నుంచి తప్పించుకుంటాను నేను. తప్పకుండా. ఓకే. సో ఎలాంటి డిఎమ్స్ వస్తా ఉంటాయి ప్రెసెంట్? డిఎమ్స్ నేను స్టార్టింగ్లో ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే నెగిటివ్ డిఎమ్స్ ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నేను ఫస్ట్ 10 వీడియోస్కి నాకు ఒక 20-30 లైన్స్ పెద్ద పెద్ద మెసేజ్లు వచ్చినాయి. అసలు ఏంటి బ్రో కంటెంట్, అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నీ వీడియోస్ ఎంత బాగుంటాయి అనుకోలేదు, వాయిస్ బాగుంది, అది బాగుంది. అవి చూస్తుంటే నాకు ఇంకొంచెం మోటివేషన్ వస్తుంది. సర్లే ఇంకా మనల్ని ఎవరేం అనుకుంటలేదు, మనం తగ్గకూడదని చెప్పేసి నేను ఇంకా కంటిన్యూ అవుతున్నాను. ఉంటాయా అమ్మాయిల నుంచి డిఎమ్స్ వస్తూ ఉంటాయి? అమ్మాయిలు అబ్బాయిలు అందరి దగ్గర నుంచి వస్తాయి. అంత న్యూట్రల్ గా వద్దు. వస్తాయి. మీ మమ్మీకి చూపించుకున్నా, మీ డాడీకి చూపించుకున్నా ఓపెన్ గా చెప్పాలి. మాస్క్ తీయలేదు కాబట్టి అట్లీస్ట్ మాటలైనా ఓపెన్ గా ఉండాలి. అదే అండి, ఇంకా వస్తాయి అమ్మాయిల దగ్గర. ప్రపోజల్స్ లా ఉంటాయా? లేదు, ప్రపోజల్స్ రావు. నార్మల్ గా అందరూ అప్రిషియేట్ చేస్తారు. ఎందుకలా? అంటే సమాజంలో ప్రజల ప్రాణాలు కాపాడేవాడికి ఆ మాత్రం ప్రపోజల్స్ కూడా రాకపోతే ఎందుకు? ఇంకా అంతే, ఇంకా వాళ్ళకి ఫేస్ ఎలాగుంటుందో తెలియదు కదా, ఎలాగుంటారని భయపడతారు. ఒక సేవియర్ ని ఇప్పుడు స్పైడర్ మ్యాన్ అలా ఉంటే అందంగా ఉంటేనే లవ్ చేస్తానని అనుకుంటారా? అంటే వాళ్ళు లవ్ చేసినప్పుడు మాస్క్ కదండి, నన్ను కాదు కదా, అలా కూడా ఆలోచించాలి. అంటే సినిమాలో, హాలీవుడ్ సినిమాలో ఇప్పుడు అవెంజర్స్ లో కానీ నార్మల్లీ దానిలో కానీ స్పైడర్ మ్యాన్ కున్న క్రేజ్ తెలుసు కదా, అలా ఉన్నా ఇష్టపడతారు. నన్ను సేవ్ చేశాడని. ఈవెన్ హీరోయినే ఇస్తుంది, స్పైడర్ మ్యాన్ ఫేస్ చూడకుండానే నేను కిస్ చేస్తా అంటది. అంత క్రేజ్ ఉంటది. మరి ఇక్కడ స్పైడర్ మోన్ కి ఎందుకు లేదు? అది నాకు అంటే మాస్క్ చూసి వచ్చే వాళ్ళు వచ్చినా నాకు అంత అవసరం లేదండి. వెనకాల వచ్చే వాళ్ళు అంటారు కదా, ఇలాగా చూడకుండా లవ్ చేస్తే అది నిజమైన ప్రేమ అంటారు. అది కూడా ఇప్పట్లో ఎవరున్నారండి అంతలా లవ్ చేసే వాళ్ళు? ఎవరు లేరు. ఒకవేళ ఓపెన్ చేసిన తర్వాత నచ్చకపోతే వదిలేస్తారు వాళ్ళు, అంతేనా? ఏమని చెప్పలేము, అలా కూడా ఉంటారు. ఏంటి స్పైడర్ మోన్ ఏంటి అసలు? స్పైడర్ మోన్ అంటే నేను కోవిడ్ టైంలో మేము పబ్జి ఎక్కువ ఆడేవాళ్ళము. అప్పుడు ఒక మీమ్ బాగా వైరల్ అయ్యేది. అంటే అందరికీ తెలియదు, అది ఒక చిన్న యూట్యూబ్ ఛానల్లో కిల్ చేయగానే స్పైడర్ మ్యాన్ అని అరుస్తుంటది, బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంటది. నాకు చిన్న వాయిస్ బాగా ఇష్టం. నాకు స్పైడర్ మ్యాన్ వినిపించినప్పుడల్లా నా మైండ్ లో అదే వస్తుంటది. ఫీమేల్ వాయిస్ మేల్ వాయిస్? అది మేల్ వాయిస్. ష్యూరా? షూర్, మేల్ వాయిస్. ఒకవేళ ఫీమేల్ వాయిస్ అయితే ఏఐ వాయిస్ తో ఏమైనా డెవలో పడ్డామో? లేదు లేదు లేదు, అది ఇంకా సరే ఇది బాగుంది కదా. ఫస్ట్ అయితే నేను స్పైడర్ మ్యాన్ అని కూడా పెట్టలేదు, హౌ టు తెలుగు హౌ టు అని పెట్టాను. ఐడిని యూజర్ నేమ్ 2 వేరు అలాగే పెట్టేశాను. ఇంకా స్పైడర్ మ్యాన్ మాస్క్ ఎలాగో ఉంది కదా అని చెప్పేసి దాన్ని మార్చి స్పైడర్ మ్యాన్ గా పెట్టాను. ఏంటి హౌ టు తెలుగు ఏంటి? అది అంటే ఫ్యూచర్లో నేను ప్లాన్ చేస్తున్నానండి. అంటే హౌ టు హిందీ, హౌ టు ఇంగ్లీష్ కూడా చేద్దామని. రీసెంట్గానే ట్రాన్స్లేషన్స్ కూడా ఆన్ చేశాను. హిందీ వైపు నుంచి కూడా చాలా ఎక్కువ అప్రిషియేషన్ ఉంది. ఇంగ్లీష్లో కూడా చాలా మంది ఇంగ్లీష్లో కంటెంట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో కొంచెం రీచ్ వచ్చాక వీటిని హిందీలో అండ్ ఇంగ్లీష్లో కూడా డబ్ చేసి వదులుదామని చెప్పేసి. సో ఆటోమేటిక్ ఏ ట్రాన్స్లేషన్ ఆల్రెడీ వస్తున్నాయి. సో నేనే సెపరేట్ గా ఒరిజినల్ గా డబ్ చేసి పెడతాను. ఇలా ఈ స్లాంగ్ రాదు కదా, ఈ అవునవును చచ్చిపోతారు, గుద్దుకుని చచ్చిపోతారు, మెడరిగి చచ్చిపోతారు, అది కొంచెం పొలైట్ గా వస్తుంది అనుకుంటా, నాకు తెలిసి ప్రొఫెషనల్ వస్తుంది, ఫార్మల్ లాగా. అది కొన్ని వర్డ్స్ కూడా చేంజ్ అయిపోతున్నాయి, అందుకని సెపరేట్ గా ప్లాన్ చేస్తాం. ఓకే. సో అంటే ఎలా ఉంటది ఇంగ్లీష్ అంటే మనకి ఓ మై గాడ్ నిత్య ఆమె చేసేది కదా, భార్గవ్ ఫన్ బకెట్ వాళ్ళు చేసేవారు.
అంటే చాలా సింపుల్ ఇంగ్లీష్, ఎవరికైనా తెలుగుడికి అర్థం అవుద్ది, తమిళోడికి అర్థం అవుద్ది, అందరికి అర్థం అవుద్ది. అవును. ఫేస్ వాష్ 10 రూపీస్ అని చెప్పి ఫేస్ వాష్ 10 రూపీస్ అవును. ఇలా ఆ టైప్లో చేద్దామనా? అది ఇంగ్లీష్ నిజంగా అయితే వాటి మీద ఇంకా అంత కాన్సన్ట్రేషన్ పెట్టలేదు ఇంకా. ప్రెజెంట్ అయితే ఫుల్‌గా తెలుగు మీద ఫోకస్ చేస్తున్నాను. చూద్దాం, మీరన్నట్టు అలాగే చేద్దాము, ఏదో ఒకటి చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే అందరూ ఐ మీన్ ఒక ఇమేజ్ ఉంటది. అవును. ఇన్‌ఫ్లుయెన్సర్ రోల్ ఎప్పటి వరకు ఉంటది? నీ ఫోన్ స్క్రీన్ ఆన్ అయినంత వరకు ఉంటది. అవును. ఫోన్ స్క్రీన్ ఆఫ్ అయిన తర్వాత నీ క్యారెక్టరైజేషన్ ఏంటి? అసలు ఏముంటది? అంటే ఎలా ఉంటావు? నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది? నా లైఫ్ స్టైల్ నేను కంప్లీట్ ఒక ఇంట్రోవర్ట్‌నండి. నేనైతే ఎక్కువ బయట ఎవరితో మాట్లాడను. ఫ్రెండ్స్ దగ్గర ఉన్నంత ఇంకెవరి దగ్గర ఉండను నేను. ఏ కొత్త పీపుల్ దగ్గరైనా సైలెంట్‌గానే ఉంటాను. నా లిమిట్స్‌లో నేను ఉంటాను. నా పని నేను చేసుకుంటాను అంతే. కానీ ఒకసారి ఎవరైనా క్లోజ్ అవుతే నా అల్లరి చూసి ఆళ్ళే బాగా చిరాకు పడతారు. ఆ రేంజ్‌లో ఉంటాను అంతే. బట్ వాయిస్‌కి చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నట్టున్నాయి కదా! ఇందులో వస్తున్నాయి. రీల్స్‌లో వాటిలో. అవునవును. అంటే ఏమన్నా కొంచెం దీనికోసం అడాప్ట్ చేసుకొని చేంజెస్ ఏమన్నా చేసుకున్న వాయిస్ ఇది? ఒరిజినల్‌గా ఎప్పటి నుంచి ఇంతేనా లేదు, కాలేజ్ లేదు. డేస్ నుంచి? ఒరిజినల్ వాయిస్ ఇది కాదండి. నేను నా టెక్ వీడియోస్ కోసం అని చెప్పి నేను బేస్ వాయిస్ ప్రాక్టీస్ చేసుకున్నాను. హ్మ్. నా నార్మల్ వాయిస్ కొంచెం వేరుంటది. ఆ వీడియోస్‌లో వచ్చినప్పటికి కొంచెం బేస్ వాయిస్ యూజ్ చేస్తా. హ్మ్. అంతే. యాహ్! సో ఇప్పుడు ఏఐ వచ్చేసింది నిజం చెప్పాలంటే అవును. రీల్స్‌లో. నేను వెల్లుల్లినిరా, నేను అవును. అల్లానిరా అని చెప్పి. సో వాటికి విపరీతమైన క్రేజ్ వస్తుంది. అవును. అంటే ఓకే, అది హ్యూమన్ కాదు ఎండ్ ఆఫ్ ద డే. అవును. ఒక హ్యూమన్ నిలబడి చేసింది కాదు. అవును. నీకు అలాంటివి చూసినప్పుడు ఏమన్నా అనిపిస్తా ఉంటదా? అంటే నువ్వు కష్టపడి మాస్క్ పెట్టుకొని నీకు ఊపిరి కూడా సరిగ్గా ఆడదు. లేదండి. అంటే అలా చేయడం కూడా అంత ఈజీ అని నేను చెప్పను. వాటికి సరైన ప్రాంప్ట్ ఉండాలి. ఏ సీన్ తర్వాత ఏ సీన్ రావాలన్నది ఆళ్ళు రాసుకోవాలి. స్క్రిప్టింగ్ దానికి కూడా ఉంటుంది. హ్మ్. అంత ఈజీగా అవుతదని నేను చెప్పను. హ్మ్. ఎవరి కష్టం వాళ్ళది ఇంకా అంతే. హ్మ్. ఒకళ్ళని తక్కువ చేయాలని అయితే కాదు. హ్మ్. అండ్ అమ్మాయిల విషయానికి అమ్మాయిలకి ఎలాగైనా నడుస్తది అనేది అందరి ఉద్దేశం. నిజమే అనిపిస్తది. ఎందుకంటే లుక్స్ బావుండి ఒక అమ్మాయి అవును. తను ఏదన్నా తన పర్సనల్ ఒపీనియన్ చెప్పుకుంటూ వెళ్ళిపోయిందనుకో, వితౌట్ స్క్రిప్ట్, వితౌట్ ఐడియా. ఈరోజు నా ఇల్లు చూడండి, ఇదిగోండి ఇక్కడ అవును. ఇది ఉంది, అక్కడ అది ఉంది అని జస్ట్ రాండమ్ చిట్ చాట్ ఉంటే వాళ్ళకి విపరీతమైన లైక్స్, విపరీతమైన సబ్స్క్రైబర్‌లు, విపరీతమైన ఫాలోవర్స్ ఉంటారు. అవును. సో దానితో ఎప్పుడైనా కంపేర్ చేసుకొని అనిపిస్తా ఉంటదా? ఏంటి అంటే మనం ఇంత ఎవరు చేయని ఒక కాన్సెప్ట్ చేస్తున్నాం గదా! మనకొచ్చే రీచ్ వాళ్ళతో పోలిస్తే కొంచెం లేదండి. నేను తక్కువుంది ఇలాగ. స్టార్టింగ్ అనుకోవడమే నాకింత రీచ్ వస్తదని నేను అనుకోలేదు. హ్మ్. ఇప్పుడు వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకునేంత స్టేజ్‌లో కూడా నేను లేను. నాకు ఇది రావడమే నాకు చాలా గ్రేట్ అని నేను అనుకుంటున్నా. హ్మ్. అండ్ లేడీస్ అంటారంటే నాకు ఆల్రెడీ ఇద్దరు, ముగ్గురు డీఎమ్స్ చేశారు. హ్మ్. బ్రో మేము అని నేను చెప్పాలంటే వాళ్ళు లుక్స్ బావుంటాయి. వాళ్ళ రీల్స్ బావుంటాయి. మాకు రీచ్ రావట్లేదు. మీకెలాగొస్తుందో చెప్పండి అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. సో, ఎవరు లేడీస్ అందరికి రీచ్ వస్తుందన్నది కూడా అది కరెక్ట్ కాదు. హ్మ్. కొంతమందికి వస్తుంది. ఇంకా వాళ్ళు కూడా ఏంటంటే నెగటివిటీని ఫేస్ చేసి ముందుకెళ్తున్నారు. వాళ్ళు కూడా హ్మ్. ఈజీగా ఎళ్తున్నారని అయితే కాదు. హ్మ్. అంతే. అంటే ఇది లేదా? ఈ వ్యత్యాసం లేదా? లేడీస్ కంటే కరువుగాళ్ళు ఎక్కువుంటారు. మనోళ్ళే ఐ మీన్ ఎంకరేజ్ చేస్తాం. కరువుగాళ్ళు ఇలాంటి పదాలు వాడకూడదు. అవును. మన అదే కొంచెం విశాల హృదయం ఉండడం వల్ల మనం అందరిని ఎంకరేజ్ చేస్తాం. అది వాళ్ళతో ఉంటదిలెండి. అది కంపారిజన్. ఇంకా మెన్ అంటారు గదా! అంతే. మెన్. అంతే అది. యాహ్! ఓకే. డన్. అండ్ కొన్ని క్రింజ్ అనే పదం ఒకటి వైరల్ అవుతా ఉంటది. అవునవును. ఎప్పటినుంచో ఈ పాండమిక్ తర్వాత ఎప్పుడైతే వైరల్ అనే పదం వచ్చిందో క్రింజ్ అనే పదం కూడా వచ్చింది దాంతోని. అవునవును. హౌ డు యూ డిఫైన్ క్రింజ్? క్రింజ్ అంటే ఇంకా దానికి డెఫినిషన్ ఏం లేదండి. ఎవరి హ్మ్. ఒపీనియన్ ఆళ్ళదుంటది దాంట్లో. హ్మ్. ఇప్పుడు నా కంటెంట్‌ని క్రింజ్ అన్నవాళ్ళు కొంతమందున్నారు. దాన్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు కూడా కొంతమందున్నారు. హ్మ్. హిందీలో ఒక ఆయనుంటాడు. ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. డ్రైనేజ్ వాటర్ తాగుతుంటాడాయన. హ్మ్. మీరు ఓకే. చూసే ఉంటారు నాకు తెలిసి. ఓకే. ఆ! చూడలేదా? ఆ! ఆ! డ్రైనేజ్ వాటర్ తాగుతాడు. లేదంటే డ్రైనేజ్‌లో పడుకుంటాడు. సో, నాకు ఆ టైపే క్రింజ్ అనిపిస్తుంది. హ్మ్. హ్మ్. కొంతమందిది అయి ఫన్నీగా కనిపిస్తాయి. సో, ఎవరి ఒపీనియన్ వాళ్ళదుంటది. హ్మ్. హ్మ్. అంటే మనోడు అదే లోకల్ బేర్ గ్రిల్స్ అని ఫీల్ అవుతూ ఉంటాడేమో. బేర్ గ్రిల్స్ తింటూ ఆయనకి ఉంటాడు. చెప్పాలంటే ఆయన 'బిగ్ బాస్‌కెళ్ళాడు.' ఆయనకి చాలా ఎక్కువ ఫేమ్ ఓకే. ఉంది. చాలా పెద్ద బిగ్ కమెడియన్ ఆయన. బాస్‌కి కూడా ఎళ్ళాడా? 'బిగ్ బాస్‌కి' కూడా ఎళ్ళాడాయన. ఓకే. ఓకే. హిందీ 'బిగ్ బాస్‌కెళ్ళాడు.' అదే. అదే. ఆ! అంత చేసి కూడా ఆయన అంతలా చేస్తున్నాడంటే అది మరి ఆయన చాయిస్ అది. డ్రైనేజ్ వాటర్ తాగి డ్రైనేజ్ వాటర్ తాగుతాడాయన. ఆ! ఇంక కొన్ని సార్లయితే మీకెలా చెప్పాలి? వీడియో చూపించమంటారా లేదంటే ఒకసారి? యాహ్! ఓకే. చాలు. ఒకసారి ప్రొఫైల్ ఓపెన్ చేసి చూపించు బ్రో. ఆ ప్రొఫైల్ ఇది ప్రొఫైల్. 14.3 మిలియన్ పునీత్ సూపర్ స్టార్.
సో బిగ్ బాస్కి వెళ్ళిన పర్సన్ ఆయన కదా అవును. అలాగే హిందీ బికాస్ మాకు కూడా అలాగే అనిపిస్తుంది ఇప్పుడు నాకు లిటరల్లీ క్రింజ్ అని అనిపిస్తుంది అంటే దానివల్ల యూజ్ లేదు ఎండ్ ఆఫ్ ద డే మనోడికి హెల్త్ ఖరాబ్ అవుతుంది ఏదన్నా అయితే అవును. యూజ్ ఏముంది పబ్లిక్ కి యూజ్ ఏముంది అంటే నవ్వుకోవడానికి కాదు కదా అది చూసినోడు ఎవడో నవ్వుకోడు మోస్ట్ ఆఫ్ ద అంటే దాన్ని కూడా ఎంజాయ్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందుకని చెప్పి దానికి కంపల్సరీ ఆ వీడియోని షేర్ చేస్తారు. ఇప్పుడు ఎవరైనా చూస్తే వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు. సో ఆ షేర్స్ అండ్ లైక్స్ కోసం వాళ్ళు చేస్తున్నారు. అంటే దాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఇప్పుడు బేర్ గ్రిల్స్ అంత గొప్పవాడు అయ్యాడంటే బేర్ గ్రిల్స్ ఏం చెప్తాడు ఒక పర్పస్ ఒకటి ఉంటది అవునవును. మీరు అడవిలో ఇరుక్కుపోతే ఎలా సర్వైవ్ అవ్వాలి ఎక్కడైనా ఎలా సర్వైవ్ అవ్వాలని మనోడు చూపిస్తూ ఉంటాడు. అవును. ఒకవేళ ఒక డేంజరస్ స్నేక్ వస్తే ఏం చేయాలి అండ్ స్నేక్స్ ని తినొచ్చు ఆ టైంలో ఫుడ్ లేకపోతే ఏం తినాలి ఇవి కట్ చేసుకోవాలి ఇవి పాయిజనస్ ఇవి కట్ చేసుకుని ఇది తినొచ్చు అలాంటివన్నీ చూపిస్తూ ఉంటాడు. తను వేరు అవును. ఒకటి ఇదంతా సూపర్ నాకు మొత్తం క్రింజ్ ప్రో మ్యాక్స్ లా అనిపిస్తుంది నాకైతే. అంటే మనకి స్టార్టింగ్ లో చూడగానే మీకు కొంచెం నవ్వు వచ్చింది కదా. సో అలాగే కొంతమంది దాన్ని ఎంజాయ్ చేస్తారు అండ్ కొంతమంది దాన్ని అంటే క్రింజ్ అనుకుంటారు. ఇది ఒకటేనా ఇలాంటి ఇంకా ఆయన దగ్గర నుంచి చాలా ఉంటాయి ఇంకా చాలా ఉంటాయి కంపల్సరీ బోల్డ్ ఉంటాయి. ఇంకా పేడ తినడం లైక్ డైరెక్ట్గా వెళ్ళి మట్టి నీళ్ళు తాగడం ఇలా చాలా ఉన్నాయి. ఇలాంటివి చూసినప్పుడు నాకు క్రింజ్ అనిపిస్తుంది. సో ఒక క్వశ్చన్ స్ట్రైట్ అడుగుతున్నాను. ఇప్పుడు చాలా మంది బిగ్ బాస్ విన్నర్ అక్కడ బిగ్ బాస్ కి వెళ్ళారు. బిగ్ బాస్ విన్నర్ ఎవరు పల్లవి ప్రశాంత్ ప్రీవియస్ వీడియోస్ ని విన్ అయిన తర్వాత చాలా మంది బయట ఇంటర్నెట్ లో వైరల్ చేశారు. నేను మట్టి తినేస్తా అని చెప్పి మట్టి తినేయడం ఇలాంటివన్నీ అలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అది కూడా క్రింజ్ ఎవరు నాకు చెప్పాలంటే కంపల్సరీ అది నాకు క్రింజ్ అనిపిస్తుంది. మళ్ళీ నన్ను ఒపీనియన్ అంతే నా ఒపీనియన్ నాకు అది క్రింజ్ అనిపించింది. కానీ గ్రేట్ తను అంత దూరం వెళ్ళి విన్ అయ్యి రావడం. కానీ తనలో నాకు నచ్చింది ఏంటంటే బయటకు వచ్చి ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి ఏం చేయలేదు. ఇంకా తన లైఫ్ తను బతుకుతున్నారు. ఇంకా ఇంకా తను ప్రామిస్ చేయకపోయి ఉంటే ఎవరు అడిగేవారు ఎవరు అడగరు. అదొక బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోయింది అంతే. అంటే కరెక్ట్ గా విన్ అవ్వక ముందు చెప్పిన మాట అది. అవునవును. నేను కనుక విన్ అయితే 50 lakhs నేను ఇచ్చేస్తాను ఫార్మర్స్ కి ఇస్తాను అన్నారు కదా. అది మాట తప్పినట్టు అనిపించింది. సో నీకేమన్నా బిగ్ బాస్ కి వెళ్ళాలి ఎండ్ ఆఫ్ ది డే అలాంటివి ఏమన్నా ఉన్నాయి? ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఎక్కువగా ఇన్ఫ్లుయెన్సర్స్ లో వినిపిస్తున్న మాట. ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి బాగా పిక్ చేసుకుంటున్నారు బిగ్ బాస్ కూడా. ఎప్పుడైనా ఆ మైండ్ లోకి ఆ థాట్ వచ్చిందా మీ ఫ్రెండ్స్ చెప్పినప్పుడు కానీ? ఎవరికైనా అంటూ ఉంటారు కదా, అరే బిగ్ బాస్కి వెళ్తావు నువ్వు కూడా ఇలా వైరల్ అవుతూ ఉంటాయని చెప్పి. ప్రెసెంట్ థాట్ లేదు. కానీ ఆపర్చునిటీ వస్తే కంపల్సరీ ఎవరు వదులుకోరు, వెళ్ళాలని అనుకుంటారు. నాకు వెళ్ళాలని ఉంటుంది. ప్రెసెంట్ అయితే ఆ థాట్ లేదు. అసలు వస్తుందని నాకు అంత ఆశ కూడా లేదు. వాట్ ఇఫ్ నిన్ను స్పైడర్ మోన్ గా తీసుకుని మొత్తం నువ్వు ఉన్న రోజులు అసలు మాస్క్ తీయకూడదు అంటే నువ్వు వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసినప్పుడు తప్ప మళ్ళీ మాస్క్ పెట్టేసుకోవాలి, 24 hours మాస్క్తో ఉండాలంటే? అదొక ఛాలెంజ్ కింద తీసుకుంటాను బ్రో నేను కంపల్సరీ. అంటే ఇప్పుడు దానికోసం అని చెప్పి ఒక సెపరేట్ మాస్క్ లాంటివి తయారు చేయించుకోవాలి. ఓకే, ఊపిరి బాగా ఆడేది, కొంచెం చెమట పట్టకుండా ఉండేది. కష్టం, ఒక ఛాలెంజ్. కాకపోతే చాలా కష్టం, చాలా కష్టం. ఈ మాస్క్ అయితే ఇంకా ముందే కష్టం. కానీ అదొక ప్లస్ పాయింట్ ఏంటంటే లోపలికి వెళ్ళాక ఎవరిని తిట్టినా నవ్వినా ఏం ఎక్స్ప్రెషన్ తెలియదు. లోపల నువ్వు ఏం చేసినా నీ ఎక్స్ప్రెషన్ తెలియదు అంతే. అంటే నువ్వు నీ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎలా అంటే ఇలా తల ఊపుతా ఉంటావు కదా, నాకు అది అలవాటు అయిపోయింది. అది బాగుంది. అది లిటరల్లీ అంటే తెలియదు కదా మాకు, ఇలా తల ఊపుతా ఉంటావు. లైక్ ఇప్పుడు డెడ్ పూల్ క్యారెక్టర్ ఒకటి ఉంది. మోస్ట్లీ ఫన్నీ క్యారెక్టర్స్ కి స్పైడర్ మ్యాన్ కంటే, స్పైడర్ మ్యాన్ ఎందుకంటే సీరియస్ క్యారెక్టర్ కాబట్టి డెడ్ పూల్ క్యారెక్టర్ చాలా ఫన్నీ ఉంటుంది. డెడ్ పూల్ ఏం ట్రై చేయలేదు ఎప్పుడు? డెడ్ పూల్ మాస్క్ కూడా ఉంది నా దగ్గర. కానీ నేను నా కంటెంట్ మొత్తం ఎలా తీసుకెళ్తున్నానంటే, నేను చెప్పేది ఎవరికి తెలియదు, నేను వాళ్ళకి తెలిసినట్టే చెప్దాం అన్నట్టు తీసుకెళ్తున్నాను. అంటే నేను చెప్పేది ఒక ఇంపార్టెంట్ టాపిక్ లాగా ఒక సీరియస్ మోడ్ లోనే తీసుకెళ్తున్నాను. డెడ్ పుల్ పెడితే అది కామెడీ అయిపోద్ది అని చెప్పేసి నేను పెట్టలేదు. లేదంటే డెడ్ పుల్ పెడదాం అనుకున్నా ఫస్ట్. ఓకే, సో ఎంతమంది సిబ్లింగ్స్ మీరు? మేము 4 members. నువ్వు లాస్టా, మిడిలా, ఎక్కడ? నేను అందరికన్నా పెద్ద. అందరికన్నా పెద్ద? అవును. బాధ్యత అంతా ఉందా నీ మీద? ఇంకా మా వాళ్ళతో పాటు అందరినీ కాపాడే బాధ్యత కూడా నేను తీసుకున్నాను. ఫ్యామిలీని కూడా కాపాడే బాధ్యత ఉందా? ఓకే, సో ఇంట్లో ఏంటి ఎలాంటి సలహాలు ఉంటాయి ఇంట్లో? ఐ మీన్ ఎంతమంది? ఆడపిల్ల ఒకరి పేరు? మేము ముగ్గురం. లాస్ట్ కి అమ్మాయి. మిగిలిన వాళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. స్టడీస్ అవుతున్నాయి. ఇద్దరు జాబ్స్ చేస్తున్నారు. అయిపోయినాయి స్టడీస్ లాస్ట్ ఇయర్. ఓకే, సో ఇప్పుడు బ్రో ఎప్పుడైంది నీది స్టడీస్ అన్ని? ఎప్పుడు కంప్లీట్ అయింది? 23లో అయింది. సో అప్పటి నుంచి ఇంకొద్దు, ఈ 2 years అయింది, ఆల్మోస్ట్ 2+ years. అంటే జాబ్స్ కి ట్రయల్స్ అవి చేసాము. అది నాకు బయటకు వెళ్ళి చేయడం కూడా నాకు ఇల్లు వదిలి వెళ్ళాలనిపించదు. ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది. ఎక్కువ లోకల్లో చేసుకోవాలని నాకు కోరిక. అండ్ లోకల్లో నాకు ఆపర్చునిటీస్ ఏం కనిపించలేదు ఇంకా. అందుకే మా డాడీ దగ్గర ఉండిపోయాను. సో ఇన్ఫ్లుయెన్సర్ విషయానికి వస్తే ఫేము, మనీ, రెస్పెక్ట్ అన్నీ వస్తాయని అంటారు. అంటే ఒక పాయింట్ వరకు మనం అక్కడ వరకు వెళ్ళగలిగితే 3 వస్తాయి.
మనం దేని సెపరేట్గా ఉండక్కర్లేదు. ఆ! సో నీ ఒపీనియన్ ఏంటి? నీ ఆర్డర్ ఏంటి అసలు? రేపు పొద్దున్న నీకు వచ్చినాయి అనుకో, ఫేమ్, మనీ, రెస్పెక్ట్, ఫస్ట్ ఏది కోరుకుంటావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేమ్, మనీ, రెస్పెక్ట్ వచ్చినంత మాత్రాన వాళ్ళు హ్యాపీగా ఉన్నారని కాదు. కంపల్సరీ దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఇప్పుడు నేను స్టార్టింగ్‌లో ఒక మోటివ్ పెట్టుకున్నా. వచ్చిన ప్రతి కామెంట్‌కి రిప్లై ఇవ్వాలని. నేను ఎంత ట్రై చేసినా కామెంట్స్‌కి కొన్ని కామెంట్స్ ఉండిపోతున్నాయి. రిప్లై ఇవ్వలేకపోతున్నాను. అండ్ డైలీ కన్సిస్టెంట్‌గా వీడియో పోస్ట్ చేయాలన్నా సరే చాలా కష్టంగా ఉంటుంది ఒక్కోసారి. నా చిన్న క్రియేటర్‌కి నాకు అది 1 అవర్, 2 అవర్స్ పట్టే వీడియోకే నాకంత కష్టంగా ఉంటే, ఎడిటింగ్స్, స్టోరీ రాసుకొని చేసేవాళ్ళకి ఇంకెంత కష్టం ఉంటుంది. సో, అంత ఈజీగా అయితే వాళ్ళకేం రావు. కంపల్సరీ కష్టపడాలి. అండ్ నాకు వస్తే ఏం చేస్తారు అంటున్నారు. ఇంకా చూద్దాం అసలు వస్తే నాకే ఐడియా లేదు. నీ ఆర్డర్ ఏంటి అసలు? నీకు ఏది కోరుకుంటావు ఫస్ట్? ఫేమ్, మనీ, రెస్పెక్ట్ మూడిట్లో ఏది కోరుకుంటావు? నేను ఫేమ్ అండ్ రెస్పెక్ట్ కొనుక్కుంటా. మనీ అన్నది చెప్పాలంటే నాకు అంత ఇప్పుడేం ప్రాబ్లం కాదు. అండ్ ఫేమ్ అండ్ రెస్పెక్ట్ నాకు నెగిటివ్‌గా ఎళ్ళకుండా, నేను ఎలాంటి కాంట్రోవర్సీలో పడకుండా, నా దారిలో నేను ఎలాంటి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకుండా చేద్దామని అనుకుంటున్నాను అంతే. ఒక హెల్తీ కామెడీ టైప్. సో ఇప్పుడు ఈ ఇన్‌స్టా కొంచెం వైరల్ అయ్యి, ఇప్పుడు కొంచెం మంచి రికగ్నిషన్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్‌లో ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ గానీ కొన్ని మార్పులొస్తాయి. అప్పటిదాకా ఎక్కువ పట్టించుకోనోళ్ళు కూడా కొంచెం ఎక్కువ పట్టించుకుంటారు. అది ఉంది ఆల్రెడీ. ఉందా? ఉంది. ఎలాగా మార్పు ఎలా వచ్చింది? అది చాలా ఉంది. నాకు నా పర్సనల్ అకౌంట్ టెక్ ఛానల్ అన్నాను కదా! దాంట్లో పెట్టినప్పుడు ఎవరు అసల లైక్, ఫాలో, కామెంట్స్ అసలు ఏమి ఉండేవి కాదు. ఎప్పుడైతే ఇది నేనని తెలిసిందో అసలు 1 ఇయర్ నుంచి మాట్లాడినోళ్ళు కూడా మెసేజ్ చేసి, బ్రో ఎలా ఉన్నావు? బాగా చేస్తున్నావు. డైలీ మెసేజ్ చేయడం, డైలీ మాట్లాడుతున్నారు. ఇంకా వాళ్ళ మొఖం మీద వద్దని కూడా మనం చెప్పలేం. సర్లే ఇంకని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఇంకా ఆళ్ళు ఎంతలో పెట్టాలో అంత పెట్టేస్తా. సరిపోద్ది. తెలుస్తదా? ఆ క్లారిటీ ఉంటదా? అంటే ఎవడు జెన్యూన్, ఎవడు ఈ టైంలో వచ్చాడు అనే క్లారిటీ మైండ్‌లో ఉంటదా? ఉండిపోద్ది. అండ్ చెప్పాలంటే మనోళ్ళ కన్నా ఫాలోవర్స్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. ఒక డీప్ బాగా దాన్నేదో అంటారు కదా! డై హార్డ్ ఫ్యాన్ అని, డై హార్డ్ ఫాలోవర్స్ ఉంటారు కదా! వాళ్ళ నుంచి ఎలాంటివి ఉంటాయి? వాళ్ళ ఎఫర్ట్స్ ఎలా ఉంటాయి? నిజంగా బాగుంటుంది. ప్రతి 1000 ఫాలోవర్స్ అయినా, 500 ఫాలోవర్స్ అయినా ప్రతి వచ్చి కంగ్రాట్ చేయడం. ఏదైనా వీడియో బాగుంటే వీడియో పెట్టన్నా చాలా బాగుందన్న ఇలాంటివి ఇంకా చేయండం. వాళ్ళే ఒక్కొక్కసారి ఐడియాస్ కూడా ఇస్తుంటారు. ఈ వీడియో చేయండి, ఆ వీడియో చేయండి అని. సపోర్ట్ నిజంగా చెప్పాలంటే ఒకవేళ ఎవరైనా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలన్నా సరే కొత్త అకౌంట్ పెట్టుకొని స్టార్ట్ చేసుకోండి. ఒరిజినల్ అకౌంట్స్‌లో చేసుకోకండి. అది పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. మనోళ్ళ కన్నా బయట వాళ్ళ సపోర్టే బాగుంటుంది. నైస్. అంటే ఇప్పుడు ఏం యూజ్ చేస్తావు బ్రో? నీ గ్యాడ్జెట్స్ ఏముంటాయి? మొత్తం అంతా స్మార్ట్ ఫోనేనా? ఏమన్నా అంతా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఒక మొబైల్ స్టాండ్, ఒక స్మార్ట్ ఫోన్, రింగ్ లైట్, అంబ్రెల్లా లైట్ అంతే. అంబ్రెల్లా లైట్ కూడా ఓకే, పెద్ద లెవెల్‌లోనే. అది టెక్ ఛానల్ అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను అన్ని. దీనికి ప్లాన్ చేసుకోలేదు. మామూలుగా అయితే రింగ్ లైట్, ట్రైపాడ్, మొబైల్ సరిపోద్ది. సరిపోద్ది. కొన్ని క్లోజ్అప్ షాట్స్‌కి అంబ్రెల్లా వాడుతుంటాను. ఓకే. అంతే. ఏంటి మొబైల్ యూజ్ చేసేది? ఏంటంటే మొబైలా? S25 అల్ట్రా. S25 అల్ట్రా. అది రీసెంట్‌గా కొన్నాను. అంటే ఇంతకుముందు ఐక్యూ నియో 7 ప్రో ఉండేది. అది కొంచెం డ్యామేజ్ అయిందని చెప్పేసి ఇది తీసుకున్నాను ఇంక. మామూలుగా అయితే అది బాగానే వచ్చేదా? సరిపోయేదా నీకు? అది సరిపోయేది. ఫస్ట్ 50 వీడియోస్ దాంట్లోనే చేశాను. అండ్ S25 ఈఎంఐ మీద తీసుకున్నాను. నేనేమి తోపు అనుకోకండి. ఓకే. ఓకే. ఇప్పుడు నార్మల్లీ నీకు ఫస్ట్ రెవెన్యూ ఎంత వచ్చింది? ఇన్‌స్టాగ్రామ్ త్రూ, అది ప్రమోషన్ వల్ల ఎలా వచ్చిందో అన్నది పక్కన పెడదాం. నాకు ఫస్ట్ ప్రమోషన్ వచ్చింది 1000 రూపీస్ వచ్చింది. అంటే ఒక ఈవెంట్ ప్రమోషన్ చేయడానికి హైదరాబాద్‌లోని ఈవెంట్ అది. ఒక కాన్సెర్ట్. ఆ తర్వాత ఇంకా ఫస్ట్ 3 ప్రమోషన్స్ థౌసండ్స్ మీద వెళ్ళినాయి. అండ్ రీచ్ కొంచెం పెరిగాక నాకు పేమెంట్ రావడం మొదలైంది బాగానే. సో ఇప్పటిదాకా ఎక్స్పెన్సివ్‌గా ఏదైనా కొనుక్కున్నావా వచ్చిన పేమెంట్స్‌తో? ఎక్స్పెన్సివ్ లేదండి. 20K ఫాలోవర్స్ అవగానే నాకు వచ్చిన ఆ 20K ఫాలోవర్స్‌కి ఎంతైతే అమౌంట్ వచ్చిందో అది అనాథాశ్రమంలో అదే డమ్ అండ్ డెఫ్ పిల్లలు ఉంటారు కదా! వాళ్ళకి ఫుడ్ అది పెట్టించేసి. 20K ఫాలోవర్స్ వస్తే ఎలా వచ్చింది అమౌంట్? అది ప్రమోషన్స్ ద్వారా వచ్చింది. ఓకే. అప్పటికి ఒక 15K ఎంతో వచ్చింది. దాంట్లో 10K వాళ్ళకి అలా ఖర్చు పెట్టేసాం. 30Kకి ప్లాన్ చేద్దాం అనుకున్నాం కానీ అంత అమౌంట్ రాలేదు. 50Kకి మళ్ళీ ప్లాన్ చేస్తాం కంపల్సరీ. ఓకే. సో ఈసారి మళ్ళీ అలాంటిది ఏదైనా చిన్న సర్వీస్ అలాంటిది కంపల్సరీ. మమ్మీకి గానీ, డాడీకి గానీ ఏదన్నా కొంచెం ఎమోషనల్‌గా కొన్నది ఏదన్నా ఉందా ఈ డబ్బులతో? లేదన్న ఇంకా కొనలే. అంటే అప్పటికి తెలీదు ఇంట్లో కూడా. 20K ఫాలోవర్స్ వచ్చాక నేను ఎప్పుడైతే ఇలా బయట ఫుడ్ అది పెట్టించానో అప్పుడు చెప్పారంట ఇంట్లో ఎవరో మా వాళ్ళకి నేను పెట్టానని. అప్పుడు తెలిసింది నాకు ఇలా ఒక ఛానల్ ఉందని. ఇప్పుడు హైదరాబాద్ కూడా ప్రమోషన్స్‌కే కదా వచ్చింది? ప్రమోషన్స్. దేని ప్రమోషన్? వండర్లా ప్రమోషన్స్. వండర్లా. నైస్.
పర్లేదు కదా, ఇప్పుడు మంచి మంచి బ్రాండ్స్ అన్నీ వస్తున్నాయి కదా కొంచెం. పర్లేదు బాగానే వస్తుంది. అంటే ఇప్పుడు ఎలా డిఫైన్ చేసుకుంటావు? ఎందుకంటే ప్రమోషన్స్ చేసినప్పుడు ట్రస్ట్ కోల్పోతారని కొంతమంది అన్నీ అవునా? చేయరు. ఎందుకంటే అది తర్వాత పోద్ది, మన మీద చాలా ట్రస్ట్ ఉంటుంది కదా, అది పోద్దని. నువ్వు ఎలా డిసైడ్ అవుతావు ఇది చేయొచ్చా వద్దా అని? నేను ఫస్ట్ ఈ కంటెంట్ స్టార్ట్ చేసిన కొన్ని వీడియోస్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఎలాంటి ప్రమోషన్స్ అయినా నా దాంట్లో ఇన్సర్ట్ చేయగలను. నేను ఒక సీరియస్గా తీసుకోరు కాబట్టి. సీరియస్‌గా తీసుకోరు. ప్లస్ ఏంటంటే, ఒక చిన్న ఫేస్ క్రీమ్ దగ్గర నుంచైనా ఇప్పుడు చాలామంది ట్యాన్ అయ్యి బయటికెళ్ళడానికి సిగ్గుపడి చచ్చిపోతారని, ఈ టైప్‌లో నేను దేన్నైనా సరే నా దాంట్లో ఇన్సర్ట్ చేసుకోగలను. సో, బ్రాండ్స్ కూడా ఎవరైతే అది అర్థమవుతుందో, ఇప్పటివరకు నేను చేసిన ప్రతి బ్రాండ్స్ 50,000 ప్లస్సే వచ్చినాయి వాళ్ళకి వ్యూస్. సో, వర్త్ అనిపిస్తుందని వాళ్ళు వస్తున్నారు. నేను కూడా మాక్సిమం వాళ్ళకి ఎంత ఇవ్వగలనో అంత ఇచ్చేస్తున్నాను. అవుట్‌పుట్. ఎప్పుడైనా ఏదైనా బ్రాండ్ అప్రిషియేట్ చేసి ఉందా పర్సనల్లీ? అంటే నార్మల్లీ చాలా మందికి ఇస్తారు కదా, ఒక బ్రాండ్ ప్రమోషన్ ఉందంటే ఆల్మోస్ట్ ఒక 100 కన్నా అలా ఇస్తూ ఉంటారు. సో ప్రత్యేకంగా నిన్ను మెన్షన్ చేసి, నీకు మెసేజ్ చేసి, డిఎం చేసి ఇలాగ ఏమన్నా ఉన్నారా ఎవరన్నా బ్రాండ్? బ్రాండ్ చిన్నదో పెద్దదో? G5 వాళ్ళు చేశారు. G5 ఓటీటీ వాళ్ళు మెసేజ్ చేసి పర్సనల్‌గా మీ వీడియోస్ చాలా బాగున్నాయి, మాకు మీ వైపు నుంచి ప్రమోషన్ కావాలని చెప్పేసి, నేను చేసిన దాంట్లో పెద్ద ప్రమోషన్ వాళ్ళదే. ఏంటి, దేనికి? అది మన చిరంజీవి సినిమా వచ్చింది కదా రీసెంట్, చిరంజీవి గారిది. అదే మనశంకర్ వరప్రసాద్ గారు. మనశంకర్ వరప్రసాద్ గారు అండ్ రవితేజ గారి మూవీ, ఆ రెండు ప్రమోషన్ చేయమన్నారు ఓటీటీలో. ఓకే, జీలోకి వచ్చినాయి అని G5లోకి వచ్చిన ప్రమోట్ చేయమన్నారు, అది చేశాను. ఓకే, వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్ నుంచి మెసేజ్ పెట్టారు. అఫీషియల్ హ్యాండిల్ నుంచి వచ్చింది. గ్రేట్. సో పర్లేదు అయితే, ఇలా కూడా వస్తున్నాయి. ఇలాగే వస్తుంది. మాక్సిమం ఇన్కమ్ అంటే ఇన్స్టాగ్రామ్లో ఇలాగే వస్తుంది. ఎందుకంటే ఇండియాలో ఆపేశారు కదా, ఇన్స్టాలో వ్యూస్ ద్వారా రెవెన్యూ వచ్చేది, ఇన్స్టాలో లేదు, ఇండియాలో ఆపేశారు. యూట్యూబ్లో మెల్లమెల్లగా గ్రోత్ వస్తుంది. ఒకవేళ యూట్యూబ్ ఏంటి, యూట్యూబ్ కంటెంట్ ఏంటి అంటే? యూట్యూబ్ కూడా సేమ్ కంటెంట్. ఈ షార్ట్స్ కాకుండా ఇంకేం ప్లాన్ చేయట్లేదా? లేదు, ప్రెసెంట్ ఏం చేయట్లేదు ఇంకా ఏమీ. అంటే బికాజ్ షార్ట్స్ కి అసలు రెవెన్యూ చాలా తక్కువ అనుకుంటా కదా? చాలా తక్కువ. ఇప్పటిదాకా ఎంత వచ్చి ఉంటుంది నీకు యూట్యూబ్ మీద బ్రో? లేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు నాకు. మానిటైజేషన్ ఇంకా అవ్వలేదా? ఇంకా అవ్వలేదు. ఓకే, ఫాలోవర్స్ అయితే అదే సబ్స్క్రైబర్స్ వచ్చారు కానీ దానికి కావాల్సిన వ్యూస్ ఇంకా రాలేదు. ఇన్స్టాలో ఉన్నంత రీచ్ లేదు. 10 మిలియన్. 10 మిలియన్. ఓకే, 90 డేస్లో 10 మిలియన్ రావాలి. ఇప్పుడు ఎన్ని డేస్ అయింది, ఎంత వచ్చినాయి? ప్రెసెంట్ 60 డేస్కి 45 lakhs అంత వచ్చింది. అంటే 4.5 మిలియన్ వచ్చింది అంతే. మరి అంటే నీకు డేస్ అయిపోతున్నాయి కదా, మరి నువ్వు ఈ ప్రెషర్ ఏం లేదా మైండ్లో? అంటే యూట్యూబ్ అసలు నేను స్టార్ట్ చేద్దాం అనుకోలేదు. ముందు ఇన్స్టా మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను. ఇన్స్టా స్టార్ట్ చేసిన 1 monthకి యూట్యూబ్లో పెట్టడం స్టార్ట్ చేశాను. సో నీ ఫీలింగ్లో పవర్ఫుల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏంటి అంటే కంటెంట్ క్రియేటర్స్కి? ప్రెసెంట్ ఇన్స్టాగ్రామ్ అన్న. యూట్యూబ్లో గ్రోత్ రావడం అంత ఈజీ కాదు, ఇన్స్టాలో వచ్చినంత ఈజీగా యూట్యూబ్లో అయితే అసలు రాదు. ఇన్స్టాలో కొంచెం గ్రోత్ వచ్చాక ఆడియన్స్ని యూట్యూబ్కి తీసుకెళ్ళడం బెస్ట్. ఇంకా కొన్ని ఉంటాయి కదా, లైక్ షేర్ చాట్, కొన్ని చిన్న మోజ్ అని చిన్న యాప్స్ ఉంటాయి, వాటిల్లో కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. వాటికి ఎప్పుడైనా అయ్యావా లాగిన్ అవ్వడం? లేదు అసలు నేను ఏం ట్రై చేయలేదు. టిక్టాక్ యూస్ చేసావు బ్రో? టిక్టాక్ యూస్ చేశాను కోవిడ్ టైంలో. బ్యాన్ అయినప్పుడు ఏంటి ఫీలింగ్? బ్యాన్ అయినప్పుడు ఏముందండి, ఇంకా అది అప్పుడు ఆ ఎరాలో మొత్తం పబ్జి మీద ఉంది, మాకు టిక్టాక్ మీద అంత లేదు. ఏదైనా ఖాళీ ఉంటే అప్పుడప్పుడు వీడియోస్ చూడడం, ప్రతి గంటకి ఫ్రెండ్స్ ఫోన్ చేసేవారు, గేమ్ ఆడదాం అనేవారు, గేమ్ ఆడుకుంటూ కూర్చొని. పబ్జి బ్యాన్ అయింది కానీ నెక్స్ట్ మళ్ళీ వెంటనే వచ్చింది. అవునవును, BGMI, ఫ్రీ ఫైర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా అలా టైం పాస్. అది పబ్జి బ్యాన్ అయినప్పుడు ఏమన్నా ఫీల్ అయ్యావా? అయ్యాం చాలా. అంటే మరి చాలా మంది చెప్పాలంటే టిక్టాక్ బ్యాన్ అయినప్పుడు ఆనందంగా ఫీల్ అయ్యాం. అండ్ మీకు క్యారీ మినాటి అని ఉంటారు కదా యూట్యూబ్, ఆయనకి నేను చాలా బాగా ఫాలో అవుతాను. అప్పుడు ఆయన కాంట్రవర్సీ ఒకటి, నా వీడియో ఒకటి డౌన్ అయిపోయిందని. ఆ తర్వాత టిక్టాక్ వెళ్ళిపోవడం, అది అప్పుడు కొంచెం బాగా అనిపించింది టిక్టాక్ వెళ్ళిపోవడం. రీజన్ ఎందుకంటే ఇంకేం లేదన్నా, అంటే మాకు నచ్చిన వాళ్ళకి ఇలాగ అయింది, టిక్టాక్ యూజ్ చేసే వాళ్ళకి ఇలా అయింది కదా అని చెప్పి, అంతే. అదే ఇన్నర్ ఫీలింగ్. ఓకే, నీకు అభిమానించే వాళ్ళకి ఏదో అయింది నెగిటివ్ కాబట్టి టిక్టాక్ పోయినా ఓకే. నేను అలా అనుకోలే, అంటే కొన్ని కైండ్ ఆఫ్ ఒక పిచ్చి పెరిగిపోతుంది అని అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇందాక సేమ్ ఇన్స్టా, ఇప్పుడు నేను ఇన్స్టాలో నేను ఇలా వీడియోస్ చేస్తున్నానని నేను గొప్ప చెప్పను కానీ, ఇప్పుడు మన రీల్స్కి కూడా అందరూ చాలా మంది ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు, యూట్యూబ్ షార్ట్స్కి, ఇన్స్టాకి. అది ఎప్పటికైనా ప్రాబ్లమ్ అన్న చెప్పాలంటే. నీ స్క్రీన్ టైం ఎంత ఉంటుంది బ్రో? నా మొబైల్ నేను వాడేదా 14-15 hours ఉంటుంది. అంత అంటే నువ్వు ఆల్మోస్ట్ మెలకుగా ఉన్నంతసేపు వాడేస్తూ ఉంటావు. ఇప్పుడు ఇంటర్వ్యూ కాబట్టి వాడట్లేదు అంతే. ఇప్పుడు నేను మాక్సిమం కామెంట్స్కి రిప్లై ఇస్తూనే ఉంటాను. ఎవ్రీ 30 minutesకి ఒకసారి అదే మనకి స్టాక్స్ చెక్ చేసుకుంటా, అసలు వ్యూస్ ఎన్ని వచ్చినాయి, లైక్స్ ఎన్ని వచ్చినాయి అని చూసుకుంటాను.
ఓకే. ఇప్పుడు ఫోన్ లేకుండా ఒక రోజు గడపడం ఇలాంటివి ఏమన్నా ఎప్పుడన్నా పెట్టుకున్నావా? గడుపుతున్నా, అది పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. లాగదా ఫోన్ లేకపోతే? అంతేం అనిపించదు. ఫోన్ స్విచ్ ఫ్రెండ్స్‌తో ఆఫ్ ఎక్కువ అయిపోయిందనుకో, ఉన్నప్పుడైతే ఫోన్ ఎక్కువ చూడను. ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందనుకో, ఓకే. పక్కన పెట్టేసి వదిలేసిన సందర్భాలు ఉంటాయా? లేదు అయ్యో అర్జెంట్‌గా ఛార్జింగ్ పెట్టుకోవాలని చెప్పి కంగారు పడతావా? ఫోన్ లేకపోతే ఇంక డైరెక్ట్ పీసీ మీద కూర్చుండిపోయి గేమ్స్ ఆడుకుంటాం. గేమ్ ఆడుకుంటాను ఇంకంతే. ఓకే. ఏదైనా మనకి స్క్రీన్ అయితే అలవాటయిపోయింది. స్క్రీన్ అలవాటయిపోయింది కంపల్సరీ. ఇంకేదైనా టూర్స్ అక్కడికెళ్ళినప్పుడైతే ఇంకా ఫోన్ అవాయిడ్ చేసేస్తాం కంప్లీట్‌గా. సో ఎడిటింగ్‌కి ఏంటి టూల్ యూజ్ చేసేది? అంటే యాప్స్ గాని, నేను టూల్స్ గాని? ఫిల్మరా యూజ్ చేస్తా పీసీలో. ఫిల్మరా. ఇప్పుడు ఏఐ టూల్స్ వచ్చినాయి కదా! అవేమి యూజ్ చేయట్లేదా? నాకంత యూజ్ లేదండి యూజర్ టూల్స్. అంటే కొన్ని వాటిలకి బ్రాండ్ ప్రమోషన్స్‌కి యూజ్ చేస్తున్నాను. కొన్ని ఎఫెక్ట్స్‌కి వాటికి. హ్మ్. నార్మల్‌గా అంత యూజ్ లేదు. సో ఏఐ వచ్చేసి చాలా మందిని రీప్లేస్ చేసేస్తుంది అని అంటున్నారు బయట. ఈవెన్ ఇప్పుడు నేను వెల్లుల్లినిరా ఇలాంటివి కూడా వచ్చేస్తున్నాయి. సో నువ్వు చేసే ఒక యూనిక్ కంటెంట్‌కి ఏఐ అసలు అడ్డు రాదని ఫీల్ అవుతున్నావా? రాదండి నాకన్నంత వరకైతే. ఇప్పుడు నాలా చాలామంది చేయడానికి కూడా ట్రై చేశారు. నాలాంటి ఫేక్ పేజెస్ పెట్టారు. నాలా చేయడానికి కూడా చాలామంది చూసారు. హ్మ్. వాళ్ళకంత రీచ్ రాలేదు. అంటే నేనేదో గొప్పని నేను చెప్పుకుంటలేదు. సో, చెప్పాలంటే నా వాయిస్ ఒకటి నాకు ప్లస్ అని నేను చెప్పుకుంటాను. హ్మ్. అండ్ నా కంటెంట్, నా స్క్రిప్ట్ యూనిక్. రైటింగు అది నా టాలెంట్ నాది. హ్మ్. అంతే. హ్మ్. ఎవరైనా బిగ్గెస్ట్ ఇన్‌స్పిరేషన్ ఉన్నారా ఈ క్రియేటర్స్‌లో, కంటెంట్ క్రియేటర్స్‌లో? అలాగే ఎవరు లేరండి. హ్మ్. ప్రెజెంట్ అయితే ఎవరు లేరు. ఓకే. సో ఈ మాస్క్ ఇన్‌స్పిరేషన్ అయితే నార్మల్లీ ఇలాగొచ్చిందేనా కాన్షియస్‌గా ఎవరినన్నా ఒకవేళ అంటే బికాజ్ మనకి ఈ ఫిల్మోజీ వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఆర్టిఫిషియల్‌గా మాస్క్ లేకుండా ఫిల్టర్ ద్వారా చేశారు. అవును. అలా కంటెంట్ చేసి వాళ్ళు చాలా బాగా సక్సెస్ అయ్యారు. అవును. తర్వాత యానిమేషన్ వాళ్ళని చూసి తర్వాత యానిమేషన్‌లు వచ్చినాయి. అవునవును. లైక్ ఆగంబా అని కొన్ని ఛానెల్స్ ఉంటాయి. సో అలాగే ఏదైనా ఒకటి చూసి ఇలా మాస్క్ అయితే బాగుంటదని చెప్పి అలా ఉందా కాన్షియస్‌గా? ఆ లేదు థాట్ మొహం చూపించకూడదని అంతేనా? మొఖం చూపించకూడదని అంతే. ఆ థాట్ అలాగైతే ఏం రాలేదు. జస్ట్ నా మొఖం చూపించకూడదు. నన్ను ఎవరు జడ్జ్ చేయకూడదు అంతే. అదే ఇంకోటి మా ఇంట్లో కూడా తెలియకూడదని. ఇప్పుడు ఏమంటున్నారు ఇంట్లో తెలిసిన తర్వాత? ఏమనలేదండి. అంటే మా డ్యాడీ అయితే ఏమనట్లేదు. సైలెంట్‌గానే ఉంటారు. ఫస్ట్ ఇంటర్వ్యూ చూసాక అందరూ చేసావు అనేసి అన్నారు. అప్రిషియేట్ చేశారు. మా డ్యాడీకి కూడా ఆనందంగానే ఉంటారు. బయటికి చెప్పరంతే. చెప్తే పాడేవాళ్ళం. సో 'రఘువరన్ బీటెక్' ఫాదర్ సన్ లాగా ఉంటదా? అవునవును. సైలెంట్‌గానే ఉంటాం. నాకు మా డ్యాడీ అంటే ఇష్టం. మా డ్యాడీకి నేనంటే ఇష్టం గానీ చూపించుకోకుండా చూపించుకోరు అంతే. తిడతారా? తిడతారు. అది కామన్ మనకి. కామన్ బ్లెస్సింగ్స్ ఏమన్నా? సో మమ్మీ అయితే? మమ్మీ కూడా బావుంటారు. మమ్మీ ఫ్రీగానే ఉంటారు. ఇంకేదైనా చెప్పుకోవచ్చు. డ్యాడీకి మాకు మధ్యలో కన్వర్జేషన్ ఏమన్నా కావాలంటే మమ్మీనే. బ్రిడ్జా? బ్రిడ్జ్. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ రావాల్సింది కూడా డైరెక్ట్‌గా మా మమ్మీ నుంచి అలాగా మా డ్యాడీకెళ్ళింది. సో కాలేజ్ టైమ్‌లో ఇంట్రోవర్ట్ అని చెప్తున్నావు కదా! మోస్ట్‌లీ జెన్‌జీలు ఇంట్రోవర్ట్‌లు లేరు ఇప్పుడు. అవును. తగ్గుతున్నారు. అప్పుడు అందరూ చాలా బోల్డ్‌గా మాట్లాడగలుగుతున్నారు. అక్కడ అవును. షర్ట్ మీద చూసాను ఇందాక ఏంటిది మేక్ ఎవ్రీథింగ్ బోల్డ్ అంట. షర్ట్ మీద నువ్వేమో ఇంట్రోవర్ట్ అని చెప్తున్నావు. కాలేజ్‌లో గాని, స్కూల్‌లో గాని అమ్మాయిలతో మాట్లాడేవాడివా? లేదు. అసల కొట్టేసేవారు మమ్మల్ని. కాలేజ్‌లో స్కూల్‌లో మాట్లాడినా సరే మాకో సార్ ఉండేవారు దామోదర్ అని. ఆ! కర్ర పట్టుకొని వచ్చేసేవారు అమ్మాయిలతో మాట్లాడుతున్నామని తెలిస్తే. ఆ! ఇంటర్‌లో కూడా అంతే. ఇంటర్‌లో కూడా అసలు అమ్మాయిలతో కో ఎడ్యుకేషనే కానీ పక్క పక్కన ఉండేవారు. మాట్లాడుకునేవాళ్ళం కాదు అసలు. చాలా సైలెంట్. జీఎస్ఎల్‌కెళ్ళాక కొంచెం ఫ్రీడమ్ వచ్చింది. అందరం కలిసి మాట్లాడుకోవడం అది. సో యాక్చువల్లీ ఇక్కడ నుంచే మొదలవుతాయి కదా రూట్స్ ఇంట్రోవర్ట్‌లు అవ్వడానికి కారణం. హ్మ్. స్కూల్‌లో, అవునవును. కాలేజ్‌లో స్కూల్ నుంచే. భయపెడతారు. అవును. చిన్నప్పుడు భయపెడతారు. అమ్మాయిలతో మాట్లాడి అమ్మాయిలు ఇలా భయపెడతారు. అవునవును. తర్వాత మనం ఇప్పుడు అంత లేదులేండి. ఇప్పుడు మొత్తం ఫ్రీ అయిపోయారు. అంతా కో ఎడ్యుకేషన్ రాండమ్‌గా బాగుంది. ఫ్లర్ట్ చేయగలవా ఎవరినైనా? నేను ఇప్పుడు జనరేషన్ గురించి అట్లేదు. లేదు నువ్వు లేదు. మారిపోయావేమో అని. లేదు అంత ఫ్లర్టింగ్ ఏమి లేదు నా దగ్గర. ఏమన్నా మన క్లోజోళ్ళైతే అప్పుడప్పుడు 2, 3 డైలాగులు వదులుతాను గానీ, అవతలోళ్ళు ఎలా తీసుకుంటారో మనకు తెలీదు కదా! ఈ తెలియని స్పైడర్‌మోన్ డాన్సులు గాని, పాటలు పాడడం గాని చేస్తాడా ఇన్ ఫ్యూచర్? లేదు లేదు. లేదా? ఏమన్నా పర్సనల్‌గా ఎప్పుడైనా నేను డాన్స్ ఏసుకోవాలంటే నా రూమ్‌లో నేను ఏసుకుంటాను. పాడుకోవాలంటే పాడుకుంటాను. ఆ పాట ఏదో మా ముందు పాడొచ్చు కదా ఒకటి. వద్దు వద్దు వద్దు. స్పైడర్‌మోన్ ఎలా పాడతాడో చూడాలని మాకు. వద్దులేండి లేదా వద్దు. ఆ బేస్ వాయిస్‌తో ఒక పాట పాడొచ్చు కదా! వద్దు వద్దు. ఎందుకండి మనకి. ఎందుకు? ఫేస్ కనిపించట్లేదు కదా! నువ్వు స్టిల్ ఇంట్రోవర్ట్‌లా మాట్లాడతావేంటి బ్రో? వద్దులే అన్న ఎందుకొచ్చింది పాట ఇప్పుడు. అండ్ చాలా మందికి ఈ ఉద్దేశం ఉంటది. అంటే ఫేస్ కనిపించకుండా ఇది ట్రెండే. అవును. బట్ ఒక పర్టిక్యులర్ పాయింట్ వరకు ఓకే. తర్వాత ఫేస్ చూపించి ఫేమ్ తెచ్చుకోవాలి. ఎందుకంటే తర్వాత నువ్వు తీసినా నీకు రికగ్నిషన్ ఏమి ఉండదు. అవును. ఎందుకంటే దానికి ఆ మాస్క్‌కి వచ్చిన బ్రాండ్ వాల్యూలో అయిపోద్ది తర్వాత. అవునవును. మరి దాని గురించి ఏమన్నా భయం ఉందా రేపొద్దున్న? అలాగేం లేదు. అందుకే నేను అసలు ఫేస్ రివీల్ చేయకూడదని అనుకుంటున్నాను మొత్తానికి లాస్ట్ ఇంక వరకు. పర్మనెంట్‌గా ఫేస్ రివీల్ కానీ చేయకూడదు. 100Kకి అసలు అలా ఉంటే ఊరుకోరు కదా! ఎవరు కంపల్సరీ చేయాలి.
సో 100కి ఏదైనా వచ్చాక ఒక స్టేటస్ లో ఫేస్ రివీల్ చేయడమో లేదంటే ఒక నార్మల్ పోస్ట్ పెట్టడం అలా చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. అంటే కంటిన్యూస్ గా ఫేస్ రివీల్ తో లేదు అలాగ ఉండదు. ఆ జస్ట్ పర్టికులర్ టైంలో ఒక 1 or 2 days రివీల్ చేస్తాను, తర్వాత మళ్ళీ ఫేస్ స్టోరీ లాంటిది పెట్టి మళ్ళీ డిలీట్ చేసేస్తావా? అంతే అంతే. నైస్. అంటే అంతేలే, ప్రజలను కాపాడేవాడు. అవును. మంచి మనం చేసే పనిలో మంచి కనిపించాలి కానీ మనిషి కనిపించకూడదని. అంతేలేండి ఇంకా. ఎంతమంది ప్రాణాలు కాపాడుంటావు బ్రో? అంటే ఎన్ని రీల్స్ చేస్తుంటావు ఇలాంటి ఈ కైండ్ ఆఫ్ రీల్స్ మనుషుల్ని సేవ్ చేయాలి? ప్రెసెంట్ 1 or 2 వీడియోస్ అయినాయి. ఉన్నట్టు 1 or 2 ఇంకా అందరు ప్రాణాలు కాపాడి ఆ పుణ్యాలు సంపాదించుకొని స్వర్గంలోకి వెళ్ళి. టిల్లెట్ ఎంత రీచ్ వచ్చి ఉంటుంది? ఎన్ని మిలియన్స్ వచ్చి ఉంటుంది రీచ్? రీచా అంటే నా హైయెస్ట్ వీడియో వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ వీడియో ఒకటి ఉంది. చూసాను. బుట్ట అదేనా? బుట్టదేనా? ఎంప్లాయీస్ బుట్ట అదా? అది వేరు. ఆ. ఇంకోటి ఉంది అంటే అమ్మాయిల్ని హ్యాండ్ బ్యాగ్ కాకుండా కుక్కర్ తీసుకెళ్ళండి అని ఒక వీడియో ఓకే ఓకే. చేశాను. నాకు హైయెస్ట్ రీచ్ వచ్చింది అదే 4.8 మిలియన్ 3.8 మిలియన్ అంత ఉన్నది. సారీ 4.8. అండ్ దాని తర్వాత రీసెంట్ గా ఒక 20 days బ్యాక్ చేసింది అమ్మాయిలకి స్కూటీ బ్రేక్ ఎలా వేయాలో తెలియక అని చెప్పేసి. అది అసలు ఎప్పుడు రానంత రీచ్, దానికి చాలా ఒకేసారి వైరల్ అయిపోయింది. అది అమ్మాయిలందరికీ పంపించుంటారు ఇంకా అందరూ. ఫుల్ గా పంపించేశారు. దానికి షేర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఏ వీడియోకి అని షేర్స్ రాలేదు నాకు. సో ఇప్పుడు రాజమండ్రి వెళ్ళాక ఇండికేటర్స్ ఎలా వాడాలో చెప్దాం అనుకుంటున్నాను. కొంతమంది అమ్మాయిలకి నచ్చట్లేదు కానీ తప్పదు, నేర్పించాలి కదా, వేరే వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడాలి. అమ్మాయిల బ్రేక్ సిస్టమ్ ఎలా ఉంటుందో చెప్పొచ్చు కదా. అంటే అమ్మాయిలు ఈ బ్రేక్ కాదు కదా, అమ్మాయిల బ్రేక్ ఉంటుంది కదా, చిల్లి కాళ్ళతో ఆపుతా ఉంటారు కదా. సో అది కూడా చేయాల్సింది కదా ఒకటి. అది ఆల్రెడీ అయిపోయింది కదా, ఇంకా బ్రేక్ కోసం బ్రేక్ అయిపోయింది గురించి కదా. అయిపోయిందని ఇంకా అంటే మరీ పర్సనల్ గా వెళ్తే నన్ను తిట్టుకుంటారేమో అని చెప్పేసి నెగిటివ్ కమెంట్స్ ఇప్పుడు దాకా ఎప్పుడు రాలేదా? వస్తాను. అంటే ఒక 100లో 1 or 2 ఉంటాయి కంపల్సరీ. ఎలాంటివి వస్తాయి నెగిటివ్ కమెంట్స్ అంటే? ఇంకా ఏముంటదంటే ఇప్పుడు బెడ్ మీద నుంచి అలా లేగలని మొన్న ఒక వీడియో చేశాను. అది పాపం ఎవరికో రియల్ గా తగిలినట్టు ఉంది. బెడ్ మీద నుంచి లెగట్లేదు అనుకుంటా, పని చూసుకోరా అది అని చెప్పేసి ఏదో బ్యాడ్ వర్డ్స్ పెట్టారు. అంతే, ఇంకా దానికి లైక్ కొట్టి థ్యాంక్ యూ ఫర్ కమెంటింగ్ అండ్ ఇంక్రీజింగ్ మై రీచ్ అని పెట్టేస్తాను అంతే. కొంతమంది అలాంటి కామెంట్స్ చూసి నువ్వేంటన్నా ఎంత బ్యాడ్ గా పెట్టినా ఎంత అలా రియాక్ట్ అవుతున్నానో వాళ్ళే మళ్ళీ డిలీట్ చేస్తారు. సో ఇప్పుడు ప్రతిదీ అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అంతా పబ్లిసిటీయే అంతే. ఇంకా ఇప్పుడు ఎప్పుడైనా అకౌంట్ తెలియకుండానే ఒక్కొక్కసారి హోల్డ్లోకి వెళ్ళడం, బ్లాక్ అవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పటి వరకు అలాంటి ప్రాబ్లం అయితే ఏం రాలేదు. దేనికి వస్తే మోస్ట్లీ వాళ్ళకి నచ్చకపోతే రిపోర్ట్ కొడతారా? నచ్చపోతే రిపోర్ట్ అని కాదు, ఒకవేళ మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవో ఉంటాయి కదా, మనం వేరే వాళ్ళు వీడియోస్ వాడితే వాళ్ళు రిపోర్ట్ కొడతారు, స్ట్రైక్ వేస్తారు. అలా కాకుండా మనం కొన్ని సీన్స్ ఉంటాయి లైక్ 18+ సీన్స్ లేదా బ్లడ్ సీన్స్ అలాంటివి ఎక్కువ చూపించినా సరే వాళ్ళు దాన్ని రిపోర్ట్ కొట్టేస్తారు కొంతమంది. సో ఇన్స్టా ఏంటంటే వెంటనే బ్యాన్ చేయదు, 1 or 2 వార్నింగ్స్ ఇస్తుంది. మనం వీడియో డౌన్ చేసేయాలి లేదంటే కంటెంట్ మార్చేసుకోవాలి. ఏదైనా వార్నింగ్ వచ్చిందా టిల్ డేట్? ఇన్స్టాలో అయితే రాలేదు. ఇన్స్టాలో చేసిన కంటెంట్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే నాకు 2 strikes పడ్డాయి. అంటే వార్నింగ్స్ వచ్చాయి. బిల్డింగ్ మీద నుంచి దూకేస్తున్నట్టు ఒక వీడియో ఉంటది. ప్రతి దాంట్లో బిల్డింగ్ నుంచి దూకేస్తున్న వీడియో ఉంది. కింద సన్సైడ్ ఉంది అది. లేదు, అది ఎడిటింగ్ అన్నది. అంటే నేను వెనక్కి దూకుతాను, ఎదరు దూకినట్టు ఎడిట్ చేసుకుంటాను. ఓకే, నువ్వు ఇలా వెనక్కి దూకింది ఎదరికి దూకినట్టు పెట్టుకున్నావా? అవునవును. నేను అడుగుదాం అనుకున్నాను యాక్చువల్లీ. ప్రతి వీడియోలో ఆ దూకేసిన వీడియో ఉంటుంది, చచ్చిపోతారు అని చెప్పి నువ్వు. సో అది బకెట్ లో దూకడం అన్ని ఎడిటింగ్. కానీ ఆ బిల్డింగ్ మీద దూకేసింది ఏంటంటే కొంచెం యూట్యూబ్ గైడ్ లైన్స్ లో సూసైడ్ చేసుకోవడం చూపించకూడదు ఎక్కడ. సో అందుకని అది ఒక వార్నింగ్ ఇచ్చింది అంతే. మళ్ళీ నార్మల్ ఇంకా మరి ఏంటి అది ఇంకా అప్లోడ్ చేయట్లేదా ఆ కైండ్ ఆఫ్ థింగ్స్? యూట్యూబ్ లో ఏం చేస్తున్నానంటే అలాంటి సీన్స్ ని కొంచెం యూట్యూబ్ కి సంబంధించినట్టు ఎడిట్ చేసి పెడుతున్నాను. దూకే సీన్ ఒకటి కట్ చేసి, దూకే సీన్ కట్ చేసి వేరే యానిమేషన్ సీన్ లాంటిది పెట్టేసి అప్లోడ్ చేస్తున్నాను ఇంకా అప్పటి నుంచి. ఓకే ఓకే. నిజంగా లిటరల్ నేను అడుగుదాం అనుకున్నాను, అది ఇప్పుడు చెప్తే గుర్తొచ్చింది యాక్చువల్. నిజంగా దూకేసి ఏదైనా ఒక వీడియో చేసావా? కింద సన్సైడ్ ఏమన్నా ఉందా? లేదు, ఉండదు. సన్సైడ్ ఏమి ఉండదు. అది మొత్తం ఎడిటింగ్ లోనే చూసుకుంటాను నేను. అది కూడా అంతా నేను చేసేది మాక్సిమం బ్రాండ్స్కే చేస్తాను, నార్మల్ వీడియోస్లో అంత చేయను. మొన్న రీసెంట్గా ఒకటి చేసా, అది ల్యాప్టాప్ సారీ ఆఫీస్ బ్యాగ్ కోసం చేశాను. బుట్ట తీసుకెళ్ళాను. ఆ బుట్ట ఐడియా ఎలా వచ్చింది అసలు? అంటే అది కొంచెం అంటే రెగ్యులర్ కాదు, మనకి మిగిలినవన్నీ నువ్వు చెప్పినవి ట్రెడిషనల్ మెథడే. ఇప్పుడు ఎంతో కొంత లేవడం ఇవన్నీ నార్మల్ థింగ్స్. ఆఫీస్ కి బుట్ట తీసుకెళ్ళబడడం అది కొంచెం విచిత్రంగా ఉంది కదా. వచ్చినప్పుడు కూరగాయలు తెచ్చుకోవచ్చు. నాకు ర్యాండమ్ గా వస్తుంటాయి నా థాట్స్. ఒక ఆలోచిస్తున్న బయటకు వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి మెట్లు దిగుతున్నప్పుడు ఎలా అయితే ఐడియా వచ్చిందో అలా ర్యాండమ్ థాట్స్ వస్తుంటాయి. సో వాటిని ఎప్పటికప్పుడు నోట్లో రాసేసుకుని ఉంటాను. బుట్ట తీసుకెళ్తే ప్రమోషన్ ఎందుకు వస్తుంది? ఎర్రెక్కిపోయి మేనేజర్ ఎర్రెక్కిపోతాడు, బుట్ట చూసి అప్పుడు ప్రమోషన్ ఇస్తాడు.
అది ఎర్రెక్కిపోవడం కన్ఫర్మ్. ఎర్రెక్కిపోవడం ఒక పదం ఒకటి వస్తూ ఉంటుంది, చచ్చిపోతారనే పదం లేని రీల్ ఉండదు. అది నేను ఒక్కొక్కసారి ఆ రీల్లో పదం మిస్ అవుతుంటే ఎంతమంది మెసేజ్ చేస్తారు కామెంట్స్ లో కూడా, చచ్చిపోవడం ఏదన్నా చంపలేదు ఏంటన్నా అంటుంటారు. ఆ పదం ఇంకా అందరూ ఎడిక్ట్ అయిపోయారు. అది లేకుండా వీడియో చేస్తుంటే అసలు రీచ్ రావట్లేదు. అదొకటి గమనించాను నేను. ఇంకా కంపల్సరీ పెట్టాల్సి వస్తుంది, అక్కడ స్కోప్ లేకపోయినా ఏదోలా దూర్చాల్సి వస్తుంది ఆ పదాన్ని. ఇంకేమైనా పదాలు ఉన్నాయా ఎక్కువ వాడే పదాలు? ఈ ఎర్రెక్కిపోవడం ఒకటి, వీడియో స్టార్టింగ్ లో చాలా మంది ఒకటి వస్తుంది, అండ్ చచ్చిపోవడం ఒకటి, ఎర్రెక్కిపోవడం రీసెంట్ గా స్టార్ట్ అయింది. ఆ మూడే మెయిన్. వీడియో స్టార్టింగ్ లో ఏంటి అర్థం కాలేదు. చాలా మంది ఓకే ఫస్ట్ వర్డ్ అదే ఉంటుంది అదే చాలా మంది. అంటే అందరూ అంటే బాగోదు కదా, కొంతమంది అడుగుతుంటారు ఏంటి బ్రో ఎవరికి తెలియదు అంటే, నేను చాలా మంది అన్నాను మిమ్మల్ని అనలేదు కదా అని చెప్పేసి అంటే. చాలా మంది నైస్. కమ్యూనిటీ గైడ్ లైన్స్ అన్ని ఫాలో అవుతూ జాగ్రత్తగా హెల్దీ కామెడీ చేసుకుంటూ ఉన్నాం. అంతేనా. దీనికి అల్టిమేట్ గోల్ ఏదైనా ఉందా? అల్టిమేట్ గోల్ అంటే ఏ రకంగా అంటున్నారు? ఒకటి ఉంటది కదా, ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడి వరకు వెళ్ళాలి అనే ఆశ నువ్వు సరదాగా ఇమాజిన్ చేసుకునేది ఉంటది. రేపు నేను ఇలా వాళ్ళు క్యారీ మినాటి ఇష్టం ఆ కైండ్ లో అంత పెద్ద స్థాయికి వెళ్ళాలి, ఇలాగేదో ఉంటాయి కదా మైండ్ లో. నేను అనుకోవడం ఈ ఛానల్లో కొంచెం రీచ్ వచ్చిందంటే, మీకు ఇందాక చెప్పినట్టు ఇంకో 2 ఛానల్స్ అది పెట్టుకొని, అండ్ దీంట్లోనే కొంచెం వేరే కంటెంట్ యాడ్ చేద్దాం. అంటే లైక్ హెల్ప్ఫుల్ వీడియోస్, రియల్ గా హెల్ప్ చేస్తున్నట్టు. చేస్తారా? హెల్ప్ఫుల్ అంటే నువ్వు చేసే వీడియోస్ తీయడమా? లేదు, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇలాంటి ఈ టైప్ కంటెంట్ కూడా యాడ్ చేద్దాం. అవును, హెల్ప్ చేస్తున్నాడు, సర్వీస్ టైప్. మరి అంటే ఒక ఫిక్స్ అయిపోయారు కదా క్యారెక్టరైజేషన్, ఒక కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న క్యారెక్టర్ అని. సో అలాంటి చెప్తే వింటారా? ఆల్రెడీ నేను కొన్ని కొత్త ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా అయితే టిప్స్ డైలీ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బాయ్ ఫ్రెండ్ తో గొడవ ఎలా పడాలని చెప్పేసి అదొకటి ఇంట్రడ్యూస్ చేశాను. అవి హెల్ప్ఫుల్ టిప్సా? ఇప్పుడు అమ్మాయిల్ని అందరికి ఎక్కించి బాయ్ ఫ్రెండ్, అబ్బాయిలు కూడా ఉన్నాయిలే, అబ్బాయిలు కూడా ఒకటి చేశాను, ఇంకోటి చేస్తాను ఎలా అని చెప్పి బాధపడకండి. మా అబ్బాయిలు చాలా మంది ఫీల్ అయిపోయి మెసేజ్లు కూడా చేశారు, అన్న పెట్టకన్నా నువ్వు ఇలాంటివి అని చెప్పేసి. అండ్ రీసెంట్ గా పెట్టకదని ఒకటి మొదలెట్టాను. అది అలాంటివి కూడా ఒక వరుసగా వీక్లీ అలాంటివి 2-3 పెట్టి కొత్తది కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నా. పేపర్ మీద స్టోరీ రాసావు కదా స్టార్టింగ్, లాస్ట్ లో ఆ తాళాలు 2 ఓపెన్ చేసి చూసి ఎర్రెక్కిపోయింది. అది మాకు చిన్నప్పుడు 4th క్లాస్ లోనో 5th క్లాస్ లోనో మేము బాగా చేసేవాళ్ళం అలాంటివి. సో సరదాగా దాన్ని మన స్టైల్లో చేద్దాం అని చెప్పేసి ట్రై చేశాను. బాగానే కంటిన్యూ అవుతుంది, పెట్టగద కంటిన్యూ అవుతుంది, గొడవలు కంటిన్యూ అవుతాయి, టిప్స్ కూడా కంటిన్యూ అవుతాయి, అండ్ ఫ్యూచర్ లో ఇంకో కొత్త టాపిక్స్ కూడా యాడ్ చేస్తాం. అబ్బాయిలు తక్కువ, అమ్మాయిలు ఆల్మోస్ట్ 5 పార్ట్స్ అనుకుంటా నేను చూసింది. 5 ఉన్నాయి, అబ్బాయిలు ఒకటే ఉంది, వస్తుంది కన్ఫర్మ్ గా వస్తాయి. యాక్టర్ అవ్వాలి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా మైండ్ లో? లేదు, స్టార్టింగ్ చిన్నప్పుడు సింగర్ అవుదాం అనుకున్నాను కానీ దాని నుంచి మేము అడిగింది అదే కదా, సింగర్ అవుదాం అంటే ఇంట్రెస్ట్ పోయింది నాకు నిజంగా. లేదు బ్రో, నీకు సింగింగ్ స్కిల్స్ ఎంతో ఉండుంటాయి. లేదు అసలు లేవు, ఇప్పుడు లేవు. లేదు బ్రో, పాడవాడు లేవన్నా నిజంగా సింగింగ్ స్కిల్స్ ఏం లేవు. మీ ఫ్రెండ్ వచ్చిన ఫ్రెండ్ కూడా పాట పాడింది. నాకు తెలిసి మీ ఫ్రెండ్ ఎన్నోసార్లు వినుంటాడు మంచి పాట. అవును, అంటే ఈ మాస్క్ లో కూడా చాలా కష్టం ఇప్పుడు. లేదు వింటాం, మాస్క్ లో ఎలా వస్తుందో వింటాం మేము కూడా. ఏదో పాట పాడు, మేము ఎలాగో చూడలేదు కదా ఫేస్, మాకు వద్దన్న ఈసారి వదిలేండి. స్పైడర్ మ్యాన్ తెలుగు పాట ఉండేది కదా థీమ్ సాంగ్ అప్పట్లో, స్పైడర్ మ్యాన్ సాహస వీరుడు అని చెప్పి, ఆ పాట నచ్చా? లేదు, రాదు, వదిలేండి అన్న, సాంగ్ కోసం వదిలేండి. అంటే చిన్నప్పుడు నేను ఎక్కువ సిరీస్ చూస్తాను, నెట్ఫ్లిక్స్ సిరీస్లు చూస్తుంటాను మాక్సిమం. తెలుగు ఎక్కువ చూడను నేను. ఏంటి ఫేవరెట్ ఏంటి సిరీస్ అంటే? ఫేవరెట్ సిరీస్ ది 100, గేమ్ ఆఫ్ థ్రోన్స్, స్ట్రేంజర్ థింగ్స్, ఈ టైప్ అన్ని పాపులర్ అన్ని చూస్తుంటాం. ఓకే, ఈ అవెంజర్స్ లో ఎవరు ఫేవరెట్ క్యారెక్టర్? స్పైడర్ మ్యాన్ కాకుండా, స్పైడర్ మ్యాన్ ఇప్పుడు ఓన్ చేసేస్తున్నారు. హల్క్ ఎందుకు ఇష్టం? హల్క్ అంటే ఇంకా కోపం రాగానే అలా పెరిగిపోతాడు కదా, చిన్నప్పటి నుంచి మేము కూడా కోపం రాగానే హల్క్ లా రియాక్షన్ ఇచ్చేసి, మా తమ్ముడు నేను బెడ్ మీద కొట్టుకుంటున్నప్పుడు అలా ఆడుకునే వాళ్ళం. హల్క్ అంటే ఇష్టం నాకు అంతే. ఓకే, స్పైడర్ మ్యాన్ కంటే హల్క్ ఇష్టమా? హల్కే ఇష్టం నాకు, స్పైడర్ మ్యాన్ కన్నా బాగా హల్క్ ఇష్టం. స్పైడర్ మ్యాన్ ఇప్పుడు ఓన్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్ లో ఏమైనా వేరే క్యారెక్టర్స్ వస్తాయంటే మల్టీ చేయొచ్చు, మనం కాన్వర్సేషన్ కింద చేయొచ్చు అటు ఇటు ఒక స్పైడర్. అంటే మా తమ్ముడిని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. బ్లాక్ మాస్క్, ఒక బ్లాక్ స్పైడర్ మ్యాన్ మాస్క్ ఒకటి పెట్టి డ్యూయల్ క్యారెక్టర్స్ టైప్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ కంటెంట్ ఇంకా ప్లాన్ చేయలేదు, ఒకసారి చేయాలి. చేస్తే అంటే నెగిటివ్, అది కొంచెం నెగిటివ్ ఉంటుందా, అంటే యారగెంట్ గా ఉంటుందా? అలాగనే ఏమి ఉండదు, అంటే కొంచెం స్టోరీ టెల్లింగ్ టైప్, ఈ టైప్ ఇంట్రడ్యూస్ చేద్దామని అంతే. సో మీ తమ్ముడు కూడా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాడా? మా తమ్ముడు కూడా చేస్తుంటాడు అప్పుడప్పుడు, నాకు హెల్ప్ చేసేది కూడా ఎక్కువ మా తమ్ముడే చేస్తాడు. సో ఎంతో మంది ప్రాణాలు కాపాడావు కాబట్టి
ఈ సొసైటీ ఇప్పుడు కొంచెం పాడైపోతుందని అందరూ అంటా ఉన్నారు మోస్ట్లీ. ఎందుకంటే బీయింగ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ మనం చూస్తున్న కంటెంట్లోనే ఎక్స్పోజింగ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే వ్యూస్ పెరిగే కొద్దీ ఒక్క చిన్న నడుం చూపిస్తే ఒకరోజు అమ్మాయి ఫాలోవర్స్ వస్తున్నారంటే తను ఇంకా అదే కంటిన్యూ చేస్తుంది. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అబ్బాయి ఒక రోజు బూతులు మాట్లాడాడంటే వైరల్ అవుతున్నాడంటే బూతులే మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ మోర్ ఓవర్ చిన్న చిన్న పిల్లలు, టీనేజ్ పిల్లలు వాళ్ళు ముద్దులు పెట్టుకుంటూ ఇలాంటి కంటెంట్ చేస్తున్నారు. తర్వాత ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు చాలా ఛానల్స్. సో ఇలాంటివన్నీ వస్తున్నాయి. వాళ్ళని ఈ చెడు, ఈ నెగిటివిటీ నుంచి కాపాడడం ఎలాగా? నెగిటివిటీ కాపాడడం ఎలాగంటే ఇంకా ఇన్స్టాగ్రామ్ అన్నది ఏంటంటే A to Z అన్నీ ఉంటాయన్న. వాళ్ళని మనం కాపాడడం కన్నా వాళ్ళ దగ్గర నుంచి మనం సేఫ్గా ఉండడం బెస్ట్. మనల్ని మనం కాపాడుకోవాలా అంతే. కంటెంట్ నుంచి. అంతే. నువ్వు అలాంటివి ఏమన్నా ఫాలో అవుతావు బ్రో? అలాంటివి వచ్చినాయి అనుకో ఒకవేళ లేదు ఫార్వర్డ్లు చేయడం. లేదు, నేను ఎక్కువ రీల్స్ చూసేది కూడా నాకేమైనా యూజ్ అయ్యే కంటెంట్ ఉందో లేదో చూసుకుంటాను అంతే మ్యాక్సిమం. సో ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథంలో నువ్వు మామూలుగా ర్యాండమ్గా ఎవరో చెప్పింది కాకుండా నువ్వు అబ్జర్వ్ చేసి తెలుసుకున్నది ఏంటి? నేను కంటెంట్ క్రియేషన్ కోర్స్ చేశాను ఆల్రెడీ. ఓకే, ఎక్కడ? టెక్ బర్నర్ తెలుసా మీకు? వాళ్ళ కంటెంట్ క్రియేషన్ కోర్స్ ఒకటి చేసుకున్నా, బ్రైట్స్ అనే కోర్సు. ఓకే, ఒక 1.5 year బ్యాక్ ఎప్పుడో చేశాను అది. వాళ్ళ గ్రూప్ ఇప్పటికీ యాక్టివ్గా ఉంటుంది. అండ్ టెక్ ఛానల్ పెట్టినప్పుడు కూడా వాళ్ళు ప్రతి దాంట్లో స్క్రిప్ట్ రాయడం అంతా బాగానే అయ్యేది, కానీ చెప్పినట్టు ఒరిజినల్ అకౌంట్లో అంత ఎవరు సపోర్ట్ చేసేవారు కాదు. సో ఇప్పుడు కూడా మీరు చూస్తే నేను ప్రతి వీడియోలో స్క్రిప్టింగ్ ఎలాగుంటుందంటే బోర్ కొట్టకుండా రాసుకుంటాను. వాళ్ళ దాంట్లో మెయిన్ నేర్పించేది స్క్రిప్ట్ రైటింగ్ నేర్పిస్తారు, బేసిక్ ఎడిటింగ్ నేర్పిస్తారు, అండ్ ఆల్గరిథం కూడా వాళ్ళే నేర్పుతారు. అంటే ప్రతి కామెంట్స్కి రిప్లై ఇస్తే రీచ్ పెరుగుద్ది కంపల్సరీ. ఎందుకంటే మనం రిప్లై ఇవ్వగానే వాళ్ళు మళ్ళీ వచ్చి రీల్ చూస్తారు, వ్యూ పెరుగుద్ది, ఆల్గరిథం దాన్ని పుష్ చేస్తుంది. సో ఎవ్రీ వీడియో లాస్ట్లో మనం షేర్ అడగడం, షేర్ చేస్తే అక్కడ కూడా రీచ్ పెరుగుద్ది. ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉంటాయి, అవి ఫాలో అవుతే చాలు. వాళ్ళు చెప్పింది కాకుండా నువ్వు అబ్జర్వ్ చేసింది ఏదైనా ఉందా? అంటే నీకు తెలుస్తుంది కదా ఈ వీడియో ఓకే ఎలా చేస్తే వీడియో పర్ఫార్మెన్స్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ రీచ్ ఉంది అని చెప్పి నీకు కొన్ని అర్థం అవుతాయి కదా టిప్? అదే ఇంకా ఫస్ట్ 3 seconds కంపల్సరీ బాగుండాలి. ఇది మెయిన్ పాయింట్ అడగాలి. హుక్ అంటారు. హుక్ ఫస్ట్ 3 seconds చాలా మంది ఏంటంటే ఆగండి ఆగండి అని అరుస్తూ ఉంటారు. నేను వెల్లుల్లిరా ఫస్ట్ ఒక నిజమైన బిభత్సమైన హుక్ ఉంటుంది. ఇదేం ఉండదు చాలా మంది అని చెప్పి చాలా ప్లెజెంట్ గా ఉంటుంది, కూల్ గా ఉంటుంది. ఇది వర్కౌట్ అవుతుందని ఎందుకు అనుకున్నావు ఇలాంటి హుక్? ఫస్ట్ ఏంటంటే మాస్క్ చూస్తారు, స్పైడర్ మ్యాన్ మాస్క్ చూస్తారు, అండ్ విజువల్లీ హుక్ చేస్తాము. ప్లస్ ఏంటంటే ఇంకొన్ని వీడియోస్లో నేను చాలా మంది అంటూనే ఏదో ఒక యాక్షన్ చేస్తుంటా, అంటే డ్యాన్స్ చేయడం కానీ, లేదంటే పైనుంచి ల్యాండ్ అవడం, పక్క నుంచి ల్యాండ్ అవడం, ఇలాంటి విజువల్ హుక్స్ కంపల్సరీ ఉండాలి. విజువల్ హుక్స్ లేకపోతే పని అవ్వదు. స్టార్టింగ్లో కొన్ని వీడియోస్లో నార్మల్గా చేశాను కానీ నా రీచ్ పడుతుందని నేను గమనించాను. సో అప్పటి నుంచి విజువల్ హుక్స్ కూడా యాడ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నిన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి మేము కూడా స్టార్ట్ చేయాలి, బాగుంది, మంచిగా చేస్తున్నాడు, మనం కూడా ఇలా మంచి వేలో ఏదైనా చేద్దామని ఎవరైనా అనుకుంటున్నారు అనుకో, ఎలాంటి సజెషన్స్ ఇస్తావు వాళ్ళకి? వాళ్ళకి అదే చెప్తాను, మీరు ఓల్డ్ అకౌంట్లో అయితే చేయకండి, కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ డైలీ కంపల్సరీ, నేను ఇప్పుడంటే కొన్ని వీక్లీ 1-2 days గ్యాప్ తీసుకుంటున్నాను, కానీ నా ఫస్ట్ 70 వీడియోస్ అసలు ఒకరోజు కూడా గ్యాప్ ఉండదు. మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అసలు మీరు కంపల్సరీ కన్సిస్టెన్సీ ఉండాలి. అండ్ ఏంటంటే మీ రీల్ మొత్తం చూడాలంటే మీ వాయిస్ క్లారిటీ ఉండాలి. అంటే మీరు మంచి మైక్ యూస్ చేయడం కానీ, మీ వాయిస్ బాగుండాలంటలేదు, మీరు చెప్పింది అర్థమైతే చాలు. అంటే నీ వీడియోస్ అన్ని నువ్వే షూట్ చేసుకుంటావు బ్రో? మాక్సిమం నేనే షూట్ చేస్తాను, కొన్ని తప్పదంటే మా తమ్ముడు వచ్చి హెల్ప్ చేస్తాడు. సో ఇప్పుడు నీ జర్నీలో నువ్వు ఎవరికి ఎవరికి థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నావు? ఆల్మోస్ట్ ఆబ్వియస్లీ సబ్స్క్రైబర్స్ చెప్తావు, నీ ఫాలోవర్స్కి చెప్తావు, వాళ్ళు కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో, నీ ఫ్రెండ్స్ కానీ, నీ తమ్ముడు కానీ, మీ వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా ఫాదర్కే చెప్పుకుంటాను, ఎందుకంటే నేను పైన రూమ్ పోస్టర్స్ అంతా బిల్డ్ చేసుకుంది మా ఫాదర్ మనీతోనే, కాబట్టి కంపల్సరీ మా ఫాదర్కి థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ ఆయన కూడా చాలా పేషెన్స్గా నన్ను ఇది చేయొచ్చు అని ఫోర్స్ చేయకుండా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. అంటే నాకు చెప్పరు కానీ కన్ఫర్మ్గా సపోర్ట్ చేస్తారు. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటాను కంపల్సరీ. సో మీ ఫాలోవర్స్కి ఏం చెప్తావు? ఫాలోవర్స్కి, మీరు ఎప్పటివరకు అయితే నన్ను ఫాలో చేస్తున్నారో మీ ప్రాణాలకి ఎలాంటి లోటు లేదు, నేను కాపాడతాను. అండ్ చాలా థ్యాంక్స్, అసలు వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను దూరం వస్తాను, అసలు ఇక్కడ కూర్చున్నదంటే వాళ్ళ వల్లే, అది కంపల్సరీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. అండ్ నేను చేసే లాస్ట్ టైం చేసిన అన్నదానాలు కానీ ఏదైనా సరే వాళ్ళ పేరు మీద ఇచ్చుకుంటున్నాను నేను, హౌ టు తెలుగు ఫాలోవర్స్ అనే చెప్పి ఇస్తాను. సో ఆ క్రెడిట్ అంతా మీకే వెళ్తుంది, అసలు నాకు అలాంటి క్రెడిట్ ఏమొద్దు, మీ వల్లే నేను అలాంటి స్టేజ్లోకి వెళ్ళాను, అలా క్రెడిట్ అంతా మీకే. ఓకే. అండ్ బీయింగ్ ఇప్పుడు సెలబ్రిటీ అవే ప్రాసెస్లో ఉన్నావు,
అఫ్ కోర్స్ మాస్క్ అయ్యో తర్వాత రివీల్ చేస్తావు ఇవన్నీ పక్కన పెడితే నీకు ఎవరినైనా పర్సనల్లీ కలవాలని ఒక డ్రీమ్ ఉందా? అంటే ఎవరిని సెలబ్రిటీ సెలబ్రిటీస్ నువ్వు ఇష్టపడే సెలబ్రిటీస్, అది హాలీవుడ్, తెలుగు, బాలీవుడ్, లేదా తెలుగులో అయితే ఎవరన్నా కలవాలని ఉందా పర్సనల్లీ? నాకు అసలు అలా కలవాలని అయితే ఏం లేదు. ఏమన్నా Introvert ఆపర్చునిటీ కదా? వస్తే కలుస్తాను కంపల్సరీ. ఇంట్రోవర్ట్ కదా, సేమ్ అలా ఉండదు. అంటే పర్సనల్గా వెళ్ళి కలవాలి అన్నంత అయితే ఏమీ లేదు. ఏమైనా ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చి కొలాబ్ కానీ అలాంటిది ఏమైనా చేద్దామంటే అప్పుడు కలుస్తాం. వాట్ ఇఫ్ ఎవరైనా మీ ఫాలోవర్స్ వాళ్ళు ఫ్యాన్స్ బయట కలవమని అడిగితే? లోకల్లో ఆల్రెడీ 2-3 కలిసాను రాజమండ్రి వాళ్ళని. వితౌట్ మాస్కేనా కలిసింది? వితౌట్ మాస్కే కలిసి. వాళ్ళంటే స్టార్టింగ్ నుంచి కొంచెం బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు మెసేజ్ అన్న వస్తాము లోకలే కదా కలుస్తాం అంటుంటారు. 2-3 మెంబర్స్ కలిసాను. అండ్ కొంతమందికి తెలిసిపోతుంది. ఫ్యాన్స్ ఉన్నారు. ఐసో స్పీడ్ ఒకడు ఉన్నాడు. ఐసో స్పీడ్ అవును, WWE దాకా వెళ్ళిపోయాడు. అవునవును, చాలా ఫేమస్ అయిపోయాడు. సో అలాగే ఏమన్నా పబ్లిక్ లోకి వెళ్దాం ఏదో ఒక రోజు, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా ఆలోచనలో? అంత పబ్లిక్ లోకి వెళ్ళి అంటే ఇంత పబ్లిక్ లోకి వెళ్ళిపోయి గుర్తుపట్టేసే అంత సీన్ అంత లేదన్న ప్రెసెంట్ అంత ఏమీ లేదు. అంటే ఇలాంటి మాస్క్ తో వీడియోలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది కంపల్సరీ ఉన్నారు. అంటే ప్రెసెంట్ అయితే సిచ్యువేషన్ అంత లేదు. యూనిక్ డ్రెస్ అన్నా మెయింటైన్ చేయాలి. యూనిక్ డ్రెస్ లేదా ఒక 1 year పోవాలి కొంచెం, ఇంకొంచెం ఫాలోవర్స్ అది గెయిన్ చేసుకున్నాక అప్పుడు ప్లాన్ చేస్తాం. అండ్ ఆల్రెడీ ఇంకో మాస్క్ ప్లాన్ చేస్తున్నాము. అది యూట్యూబ్ లో చూసాం, ఒకరితో మాట్లాడాము. వాళ్ళు రియలిస్టిక్ గా మాస్క్ చేసేస్తానన్నారు. కస్టమైజ్డ్ మాస్క్ అంటే ఇప్పుడు దాకా ఏ సూపర్ హీరోది చూడందా? లేదు, మనకి స్పైడర్ మ్యాన్ చిన్నప్పుడు మనకు వచ్చేది కదా టోబీ మ్యాగ్యూర్, సేమ్ అతని మాస్క్ ఎగ్జాక్ట్ గా దింపేసిస్తానన్నారు వాళ్ళు. సో అది వస్తే మనకు కొంచెం అందరిలో కొంచెం వేరేగా ఉంటాం. నైస్. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ మాస్క్లో అవి ఊపిరి ఆడకపోయినా, ఎందుకంటే ఎంతో మంది ప్రాణాలను కాపాడేవాళ్ళు. అంటే నార్మల్గా ప్రాణాలు కాపాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అడిగితే ఇలా ప్రాణాలు కోల్పోతున్నాయి అంటే కాపాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తెలీదు ప్రాణాలు పోతాయని. వాళ్ళకి తెలియంది కూడా నువ్వు చెప్పి ప్రాణాలు ఎలా పోతాయని చెప్పి నువ్వే కాపాడుతావు చూడు. అసలు అది యూనిక్. నాకు తెలిసి యూనివర్స్లో నువ్వు ఒకటే ఉన్నావు యాజ్ ఆఫ్ నౌ. స్పైడర్ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీకే థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇక్కడ పిలిచి నాకు ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి మీకే నేను థ్యాంక్స్ చెప్పాలి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ బ్రో. యాక్చువల్లీ ఎర్లీ డేస్ లో ఉన్నావు, మేబీ ఇంకా నీకు కాల్స్ ఇంటర్వ్యూస్ కి ఎవరు రాలేదు కానీ నీ కంటెంట్ నచ్చి నేనైతే పిలిచాను. అంటే నీకు ఇప్పుడు ఫాలోవర్స్ ఉన్నారు, గెయిన్ చాలా ఫాలోవర్స్ ఉన్నారు, వ్యూవర్షిప్ వస్తుంది, ఈ కైండ్ ఆఫ్ ఆలోచన లేవు. బట్ సిన్సియర్లీ అప్రిషియేట్ చేద్దాం, అసలు సూపర్ కాంటెంట్ చేస్తున్నాం అని చెప్పి. బికాస్ హెల్దీ కాంటెంట్, ఎక్కడా నెగిటివిటీ లేదు, సూపర్ కాంటెంట్, అందరూ నవ్వుకునే కాంటెంట్ చేస్తున్నాం అని చెప్పి పిలవాలనిపించింది. సో నేను వెంటనే మెసేజ్ చేశాను అనమాట. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మంచి స్టేజ్కి వెళ్ళి మళ్ళీ మనం కలవాలి, మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాం కంపల్సరీ. అంటే మీరున్నంత స్టేజ్కి వెళ్ళలేము కానీ ట్రై చేస్తాను. ఇది స్పైడర్ మ్యాన్ కంటెంట్ లో బాగా ఫన్నీ, మనోడు సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఇది రోస్టింగ్ అనమాట. లేదండి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ.